దేశవ్యాప్తంగా ఎంతో మంది మహిళలు చాలా సంవత్సరాలు సఫర్ అవుతున్నారు. ప్రస్తుత కాలంలో కూడా చాలా వరకైతే సఫర్ అవుతున్నారు. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి శ్రామిక మహిళా ఫోరం రాష్ట్ర అధ్యక్షురాలు ప్రేమ్ పావని గారు మనతో ఉన్నారు. మేడం నమస్తే మేడం. నమస్తే అండి. మేడం, దేశవ్యాప్తంగా చాలా మంది మహిళలైతే సఫర్ అవుతూ ఉన్నారు. అంటే రకరకాల ప్రాబ్లమ్స్ తో. ఇప్పుడు మీ వైపు నుంచి చూసుకున్నట్టే శ్రామికుల పరంగా చూసుకున్నా, ఇప్పుడు శ్రామికంగా మహిళలు ఎంతవరకు అయితే సఫర్ అవుతున్నారు? మన భారతదేశంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితిలో 100% అసంఘటిత రంగంలో పనిచేస్తా ఉన్నారు. అసంఘటిత రంగంలో పనిచేసే వాళ్ళు ఏంటంటే ఫ్యాక్టరీలో పనిచేసే వాళ్ళు, ఆఫీసులో పనిచేసే వాళ్ళు సంఘటిత రంగం. వాళ్ళకంటూ నెలవారీ జీతాలు, వాళ్ళకి ఈఎస్ఐలు, పిఎఫ్లు ఇవన్నీ ఉంటాయి. అసంఘటిత రంగంలో ఉండేటువంటి వాళ్ళకి నెలవారీ జీతాలు ఉండవు. ఓన్లీ కూలీలు మాత్రమే ఇస్తారు. ఆ రకంగా వాళ్ళకి ఏంటంటే ఈఎస్ఐ కానివ్వండి, ఇతర బెనిఫిట్స్ అనేటువంటివి ఏమి ఉండవు. కాకపోతే ఈ రోజున్న పరిస్థితులు ఏంటంటే మెయిన్గా నేను పనిచేస్తున్నటువంటి ఫీల్డ్ ఏంటంటే శ్రామిక మహిళలు. అంటే నిజానికి జనాభాలో ఉండే సగభాగంగా ఉండేటువంటి మహిళలందరూ కూడా శ్రామిక మహిళల కింద లెక్కే. ఎందుకంటే ఇళ్లలో ఉండేటువంటి మహిళలు వాళ్ళ శ్రమకి ఈ రోజు విలువ లేదు. ఎందుకంటే వాళ్ళు చేసే పనికి విలువ కట్టట్లేదు. మనకేంటంటే ఆర్థిక పరంగా ఈ రోజు సుప్రీంకోర్టు కూడా చెప్తా ఉంది ఏంటంటే ఇళ్లలో ఉండే మహిళలు, గృహిణులకు కూడా వాళ్ళు చేసే శ్రమకు తగిన గుర్తింపు, అంటే విలువనివ్వాలి, వాళ్ళు చేసే పనికి కూడా విలువనివ్వాలి అనేటువంటి సుప్రీంకోర్టు తీర్పు ఉంది. ఆ వైపు మనం పోకుండా ఏంటంటే ఈరోజు ఎవరైతే రకరకాల రంగాల్లో పనిచేస్తున్నారో, ముఖ్యంగా నేను పనిచేసేది ఏంటంటే గవర్నమెంట్ 1975లో మన భారతదేశంలో అంతర్జాతీయ మహిళా సంవత్సరంగా ఐక్యరాజ్య సమితి ఏదైతే పిలుపునిచ్చిందో అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుపుతూ ఈ దేశంలో ఉండేటువంటి మహిళల యొక్క సామాజిక అణచివేత, తర్వాత మహిళల యొక్క రాజకీయ ప్రాతినిధ్యము, వాళ్ళకి ఏంటంటే వెల్ఫేర్ యాక్టివిటీస్ నుంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్కి వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా ఉన్నాయి, వాళ్ళ స్థితిగతులు ఎలా ఉన్నాయి అనేటువంటి దాని మీద ఆయా దేశాలు చర్యలు తీసుకోవాలి, దానికి ఒక విధాన రూపకల్పన చేయాలని చెప్పేసి ఇచ్చిన పిలుపు మేరకు మన భారతదేశంలో 1975 నుంచి అంతర్జాతీయ మహిళా సంవత్సరం జరపాలి అప్పుడు అనేది నిర్ణయం మీద మన భారతదేశంలో పెద్ద ఎత్తున మహిళలకు సంబంధించిన స్థితిగతుల మీద ఒక పెద్ద కమిటీ వేయటము, దానికి అరుణ ఆసఫలి గారు అని చెప్పేసి ఆమె స్వాతంత్ర సమరయోధురాలు, క్విట్ ఇండియా ఉద్యమ నేత ఆమె, తర్వాత రాజేశ్వరి వాజ్పేయి అని చెప్పేసి ఒక ఆవిడ, నందిత హక్సర్ అని చెప్పేసి, ఫూల్ రేణుగుహ అని చెప్పేసి ఎంపీలందరితోటి ఒక కమిటీ వేసేసి దేశంలో ఉండేటువంటి మహిళా స్థితిగతుల మీద ఒక అధ్యయనం చేయాలని చెప్పేసి నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ ఫర్ ఉమెన్ అనేటువంటిది ఒకటి తయారు చేశారు. చేసిన తర్వాత దాంట్లో బయట పెట్టేటువంటి ఒక కఠోరమైనటువంటి నిజాలు ఏమిటి అంటే ఈ దేశంలో ఉండేటువంటి దాదాపు మహిళలు పౌష్టికాహార లోపంతో బాధపడతా ఉన్నారు. సంవత్సరం లోపు 5 సంవత్సరాల లోపు ఉండేటువంటి పిల్లల యొక్క మరణాల సంఖ్య చాలా పెరిగిపోతుందని చెప్పేసి, పౌష్టికాహార లోపం ఉందని చెప్పేసి 15, 14, 24 సంవత్సరాల మధ్యలో ఉండేటువంటి యువతుల యొక్క ఆరోగ్య పరిస్థితి ఎట్లా ఉందంటే రక్తహీనతతోటి వాళ్ళు భవిష్యత్తులో వాళ్ళ యొక్క ఆరోగ్యాలు క్షీణించే పరిస్థితి వస్తుంది అనేటువంటిది. మన భారతదేశంలో ఏంటంటే ఈ సోషల్ అప్రెషన్ అనేటువంటి దాంట్లో, అంటే సామాజిక అణచివేత అనే దాంట్లో ముందు భాగంలో ఏంటంటే మన కుటుంబాల్లో ఏంటంటే పితృస్వామిక భావజాలంతో ఉన్నటువంటి మన సమాజం. ఆ పితృస్వామిక భావజాలంతో ఏమిటంటే మగపిల్లలు చదువుకుంటే చాలు, ఆడపిల్లలు చదువుకోకపోయినా పర్వాలేదు అనేటువంటి ఒక నేపథ్యంలో ఏంటంటే మగపిల్లలకి ఇచ్చినటువంటి ప్రాధాన్యత ఆడపిల్లలకి ఇవ్వకపోవటం కారణంగా ఏంటంటే చాలా మంది పిల్లలు ఈనాటి వరకు కూడా ఏంటంటే అంటే కొంత మేరకి శాతం పెరిగినా కూడా ఏంటంటే తగినంతగా ఆడపిల్లలు ఇంకా వాళ్ళ యొక్క విద్యలో సరిపోయిన స్థాయికి రావట్లేదు అనేటువంటిది చెప్తున్నటువంటి అంటే అధ్యయనాలు. కాకపోతే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఏంటంటే స్త్రీల యొక్క మెయిన్గా విద్యతో మనకు గురజాడ గారు చెప్తారు ఏంటంటే ఒక మహిళ అంటే పురుషుడు విద్యావంతుడైతే వాళ్ళ కుటుంబానికి ఉపయోగపడుతుంది. ఒక స్త్రీ విద్యావంతుల అంటే ఆయన ఉద్యోగం చేసేసి కుటుంబాన్ని పోషిస్తాడు. కానీ ఒక స్త్రీ విద్యావంతురాలైతే కుటుంబాన్ని చైతన్యవంతం చేస్తుంది, సమాజాన్ని కూడా చైతన్యవంతం చేస్తుంది అనేటువంటి నేపథ్యంలో ఈరోజు స్త్రీల యొక్క విద్యను తప్పనిసరిగా మనము ముందుకు తీసుకుపోవాలా, అమ్మాయిల్లో విద్యా శాతాన్ని పెంచాలి అనేటువంటిది ఒక
అంటే అధ్యయనంలో వాళ్ళు చెప్పినట్టు నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్‌లో. దాంతో పాటుగా మహిళల యొక్క ఆరోగ్య పరిస్థితిని కూడా పరిశీలించినప్పుడు ఈ రక్తహీనత అని గానివ్వండి, లేకపోతే చిన్న పిల్లలకి బాల్య వివాహాలు చేయటం వల్ల ఏంటంటే చిన్న వయసులో వాళ్ళు గర్భధారణ జరగటము, దానివల్ల ఏంటంటే వాళ్ళ ఆరోగ్యాలు క్షీణించటము, 13 ఏళ్లకే వాళ్ళు ఏంటంటే పిల్లల్ని కంటము, ఆ తర్వాత ఒక 25, 30 ఏళ్ళు వచ్చేటప్పటికి ఏంటంటే వృద్ధాప్యం రావటం వాళ్ళకి. ఏం పని చేయలేనటువంటి అసక్తత రావటం. వీటన్నిటి కారణాలు ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇంకోటేంటి అనంటే రాజకీయాల్లో కూడా అంతకుముందు మనకు పంచాయతీల్లో ఎట్లుండేదంటే ఒక ఇద్దరు నామినేటెడ్ సభ్యులు ఉండేవాళ్ళు. రాజ్యాంగంలో మనము రాజకీయ పరంగా కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత కూడా ఏంటంటే మన 5% ఉండేది మనకి యొక్క రాజకీయ ప్రాతినిధ్యం మహిళలది. ఆ తర్వాత నెమ్మది కొంచెం పెరుగుతూ వచ్చినా కూడా ఏంటంటే సరి అయినటువంటి జనాభాలో సగభాగంగా ఉన్నప్పుడు ఓటింగ్ శాతం ఓటర్లో సగభాగం ఉన్నప్పుడు కనీసం ఒక 25% అని ఉండాలి కదా. అలా కాకుండా ఏంటంటే వాళ్ళది చాలా నామినల్ ప్రాతినిధ్యం అనేటువంటిది అంటే శాసనసభల్లో ఉండటం వల్ల ఏంటంటే మహిళలకు ఏది కావాలి అనేటువంటి విషయాన్ని ఆ రోజు ఈ విధానంలో తీర్చుకోవటం వల్ల వీళ్ళకి న్యాయం జరుగుతుందని చెప్పేటువంటి ఒక వాయిస్ లేకుండా పోయింది. అందువల్ల ఏంటంటే వాళ్ళకి ఈ యొక్క ప్రజా ప్రాతినిధ్యంలో కూడా వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఉండాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది. ఇంకొకటి ఏమిటంటే ఈ రోజు మహిళలు అన్ని రంగాల్లో కూడా ముందుకు పోతేనే సమాజం ముందుకు పోతుంది, దేశం ముందుకు పోతుంది. అలా కాకుండా ఏంటంటే ఒక బండికి 2 చక్రాలు ఎట్లయితే ఉంటుందో సమాజంలో స్త్రీ పురుషులు సమానంగా నడవాలి. నడవకుండా ఒక వ్యవస్థ అంటే పురుషులు మాత్రమే చదువుకుని వాళ్ళు ముందుకు పోతే స్త్రీల యొక్క సామాజిక యొక్క పరంగా వాళ్ళు చదువుకోకుండా వాళ్ళ ఆరోగ్యం సరిగ్గా లేకుండా ఉన్నప్పుడు ఏమవుతుందంటే సమాజం అస్తవ్యస్తమైనటువంటి పరిస్థితిలో వస్తుంది. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఈ నేషనల్ పర్స్పెక్టివ్ ప్లాన్ అనేటువంటి దాంట్లో ఏంటంటే వాళ్ళు కొన్ని సూచనలు చేశారు. వాళ్ళు స్త్రీ విద్యకు ప్రోత్సాహాన్ని ఇవ్వాలా, వాళ్ళకి బాల్య వివాహాలకి నిషేధాన్ని ఉండాలా, తర్వాత ఈ రోజు ఏ రకం హెల్త్ పరంగా ఏంటంటే వాళ్ళకి తీసుకోవాల్సినటువంటి విధానాలు ఉన్నాయి. బాల్య వివాహాలకు సంబంధించి అంటే స్వతంత్రం రాకముందు బాల్య వివాహాలు ఎక్కువ జరిగేది. ఇప్పుడు దాని తర్వాత కూడా చాలా మందికి ఇప్పుడు బాల్య వివాహాలు జరుగుతున్న పరిస్థితులు కనపడుతున్నాయి కదా. అంటే అంతకుముందు ఏంటంటే మనకు స్వాతంత్రం రాకముందు నిజాం గవర్నమెంట్ లో ఏంటంటే ఆంధ్రాలోనే పెళ్లి చేసేవాళ్ళు. ఇక్కడ నిజాంలో పెళ్లిలు చిన్నపిల్లలు అప్పుడు 8 ఏళ్ళప్పుడు ఉయ్యాల్లో పిల్లలకు పెళ్లి చేసేటువంటి వ్యవస్థ. కానీ ఇప్పటికి కూడా ఏంటంటే మన భారతదేశంలో మధ్యప్రదేశ్, ఒరిస్సా, తర్వాత ఉత్తరప్రదేశ్లో కొన్ని బీహార్లో బాల్య వివాహాలు బాగా జరుగుతున్నాయి. ఎందుకనంటే దానికి కూడా ఒక కారణం ఉంది. ఇక్కడ రక్షణ లేనటువంటి పరిస్థితిలో ఈ రోజు తప్పనిసరి అయినటువంటి దీంట్లో ఒక అత్తగారింటి పంపించేసేసాం అనుకుంటే వాళ్ళకు పని అయిపోతుంది. అంటే ఇంకా కూడా మన దాంట్లో ఎట్లుందంటే ఈ ఆడపిల్లల్ని చదివించాలా, వాళ్ళని ఒక సామాజికంగా వాళ్ళని ముందుకు తీసుకెళ్ళటానికి వాళ్ళు ఉద్యోగస్తులు కావాలా, వాళ్ళ కుటుంబాలను వాళ్ళు రక్షించుకోవాలనేటువంటి ఒక ఆలోచన ఇంకా చాలా చోట్ల రావట్లేదు. రాకపోవటం వల్ల ఏమవుతుందంటే స్త్రీ విద్య పట్ల అలక్ష్యం అనేటువంటిది జరుగుతా ఉంది. ఇదేమైనా కూడా ఏంటంటే పితృస్వామిక భావజాలం అనే దాంట్లో భాగమే ఇది. ఎందుకంటే ఆడ ఎక్కువ మగ ఎక్కువ ఆడ తక్కువ అనేటువంటి ఒక మైండ్ సెట్ ఉంది. మనందరూ తెలుసు పుత్రుడు అంటే పొన్నామ నరకం నుంచి రక్షిస్తాడు అనేటువంటి ఒక ఇప్పటికి కూడా నమ్ముతారు అదే. ఇప్పుడు 3 ఆడపిల్లలు పుట్టారనుకోండి, ఇంకో మగపిల్లలు పుట్టినాయి అని అనుకుంటున్నారు. ఇప్పుడు కొంత మార్పు వచ్చింది. ఏంటంటే ఆడపిల్లలు కూడా మగపిల్లలతో సమానం అనేటువంటి కొంత మార్పు అనేది సమాజంలో కనిపిస్తా ఉంది. అబ్బా మగపిల్లడు అయితే ఉంది, ఆడపిల్ల అయితే ఉంది అనేటువంటి ఒక మగపిల్లగాళ్ళే నరకంలో నెట్టే పరిస్థితి. అదే అందుకోసం ఇప్పుడు ఏంటంటే తల్లిదండ్రులు కూడా ఒక రకమైనటువంటి అబ్బా ఆడపిల్ల అయితే బాగుండును అనేటువంటి ఒక మార్పు కొద్దిగా, అంటే మరీ ఎక్కువ కాదు కానీ కొద్ది మాత్రం వచ్చింది. ఎందుకంటే ఇదంతా కూడా ఏంటంటే ఈ 1975లో ఏదైతే అంతర్జాతీయ మహిళా సంవత్సరం జరపాలి అనేటటువంటి నిర్ణయాన్ని UN ఐక్యరాజ్య సమితి చేసిందో అందులో భాగంగా ఈ విధానపరమైనటువంటి అంటే కొన్ని అంటే ఒక స్థితిగతుల మీద ఒక అధ్యయనం జరిగిందో దాన్ని బట్టి ప్రభుత్వాలు కొంత మార్పులు చేర్పులు చేశాయన్నమాట. ఆ తర్వాత 75 నుంచి మళ్ళీ 85 దాకా అంటే అంతర్జాతీయ మహిళా దశాబ్దం చేశారు. ఆ మహిళా దశాబ్దంలో కూడా ఏంటంటే వీళ్ళకి ఎలాంటి ఇప్పుడు చెప్పాను కదా వెల్ఫేర్ యాక్టివిటీస్ నుంచి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కి ఎలా పోవాలా మహిళలకు సంబంధించి వాళ్ళని ఏ రకంగా ఇప్పుడు మనం అనుకుంటున్నాం అంటే ఇంకా మనం వెనకబడి ఉన్నాం అనుకోవడానికి కారణం ఏమిటి అని అంటే ఉన్న దాంట్లో చట్టాలు చేస్తా ఉన్నాం. చట్టాలు చేసినా కూడా ఏంటంటే చదువుకొని పైకి వస్తా ఉన్నారు. అన్ని రంగాల్లో మహిళలు మేము మీకంటే తక్కువ లేవు అనేటువంటి వచ్చినా కూడా ఏంటంటే ఒక రకంగా రక్షణ భద్రత లేనటువంటి పరిస్థితుల్లో ఈరోజు వాళ్ళ యొక్క పరిస్థితులు కొనసాగుతా ఉన్నాయి. ఎందుకు ఈ మాట చెప్తా ఉన్నామంటే ఇప్పుడు ప్రతి చోట కూడా ఏంటంటే లైంగిక వేధింపులు, పని ప్రదేశాల్లో లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలని చెప్పేసి అని చట్టాలు వచ్చినా
లేదా నిర్భయ కేసు ఢిల్లీలో జరిగినా కానీ, లేదా గృహహింస చట్టం వచ్చినా కానీ చట్టాలు చట్టాల్లాగానే ఉంటున్నాయి తప్ప అమలులోకి వచ్చేటప్పటికి శూన్యంగా ఉండటం అనే దానివల్ల ఏంటంటే వాళ్ళు చదువుకుంటున్నారని అనుకున్నా కూడా ఇవాళ ఐపీఎస్ ఆఫీసర్లు అంటే వేధింపులకు గురి కాబడతా ఉన్నారు. ఎందుకంటే ఇంకా ఆ భావజాలం అనేటువంటి పోవట్ల, వీళ్ళు మాతో సమానమా అనేటువంటి భావజాలం, అంటే వివక్షత అనేటువంటి దాంట్లో ఇదొక భాగం అన్నమాట. లింగ వివక్షత. లింగ వివక్షత అంటే 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 వ్యవస్థలో అంటే పుట్టుక నుంచి ఏంటంటే ఇప్పుడు మనం ఇంట్లో ఒక చిన్న విషయం తీసుకుంటాం. ఏంటంటే అబ్బాయి అమ్మాయిని కూర్చొని అన్నం తింటా ఉంటే అమ్మాయిని తీసాడు, నువ్వు కంచం తీసేసే అంటారు అనమాట. అంటే అబ్బాయికి చెప్పరు ఆ మాట. ఎందుకు చెప్పరంటే అమ్మాయి పని చేసేది, అబ్బాయి ఉద్యోగం చేసేవాడో లేకపోతే ఇంకా వాడు మనల్ని రక్షించేవాడు అనేటువంటి ఒక తల్లిదండ్రుల యొక్క పెంపుదల. అంటే కుటుంబాల్లో తల్లిదండ్రులు కూడా ఏంటంటే సమాజంలో చెప్పగా ఇప్పుడు కొంత మార్పు వచ్చింది. అయినా ఇంకా మనం అనుకున్నంత స్థాయిలో మార్పు రాలా. ఇప్పుడు ఏంటంటే ఆడపిల్లలు మగపిల్లలు సమానము అనేటువంటి ఒక దృక్పథాన్ని మనం పెంచేటప్పుడు, మనం వాళ్ళ భావనలో మనం మార్పులు తీసుకురాగలిగినప్పుడు మన సమాజంలో ఇంతటి అరాచకాలు జరగవు. ఈరోజు ప్రేమించట్లేదంటే ఒక చంపేయటాలు, యాసిడ్ పోయటాలు, నిన్న కాక మొన్న కత్తిపోట్లు చూసాం కదా. వాళ్ళు ఏదైనా ఉద్యోగాలకు పోయినప్పుడు ఒక డాక్టర్ చదువుకున్న అమ్మాయి కలకత్తాలో మన జరిగినటువంటి ఇన్సిడెంట్ కానివ్వండి, లేకపోతే ఉద్యోగం చేసుకోవడానికి బయట పోయిన అమ్మాయి వాళ్ళు వేధింపులకు గురి చేసి లేకపోతే అరాచకంగా 4-5 అమ్మాయిని ఇచ్చేయటం. ఇప్పుడు కొన్ని చోట్ల ఏంటంటే కూలి పనికి పోయినటువంటి వాళ్ళకు రక్షణ లేనటువంటి పరిస్థితి. ఇవన్నీ కారణాలు కూడా ఏంటంటే కొన్ని చోట్ల ఇంకా బీహారు ఇట్లాంటి ప్రాంతాలన్నీ కూడా వెనుకబడిన ప్రాంతాలు. ఇవన్నీ కూడా ఎడ్యుకేషన్ రీత్యా ఏంటంటే చాలా వెనుకబడిన ప్రాంతాలు. అందువల్ల ఏంటంటే పిల్లలకు తొందరగా చదువుకున్నారనుకోండి, పిల్లలకు మనకి వరకట్నం అనేది పెద్ద గుదిబండి ఉంది కదా. ఆ వరకట్నం గుదిబండి ఏమవుతుందంటే మనకి ఎక్కువ చదివిస్తే మళ్ళీ ఎక్కువ చదివిన పిల్లోడిని తీసుకురావాలంటే కోట్లు ఇప్పుడు లక్షలు పోయి కోట్లకు వచ్చేసింది వ్యవహారం, కోట్లకు వచ్చేసింది. అందువల్ల వాళ్ళ శక్తి ఏంటి, రోజు రోజుకు మన యొక్క ఇప్పుడు ఈ యొక్క నూతన ఆర్థిక విధానాలు ఏదన్నా కానివ్వండి, ఈ ఆర్థిక అంతరాలు అనేటువంటివి పెరిగిపోతా ఉన్నాయి. పైవాడు పైకి వెళ్ళిపోతా ఉన్నాడు, కిందోడు ఇంకా అట్టాడుకి వెళ్ళిపోతా ఉన్నాడు. దానివల్ల ఏం జరుగుతా ఉందనంటే అంత కట్నాలు తెచ్చి ఇవ్వలేం కాబట్టి పెళ్లి చేసి మన బాధ్యతను వదిలించుకుందాం, మన గుండె మీద బరువును తగ్గించుకుందాం అనేటువంటి దృక్పథంతో ఈరోజు బాల్య వివాహాలు అనేటువంటి జరుగుతూ ఉన్నాయి. ఇంకా ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు బాల్య వివాహాల నిరోధక చట్టం తెచ్చినా సరే జరుగుతూనే ఉన్నాయి. దానికి బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే మధ్యప్రదేశ్లో ఒక సామూహిక బాల్య వివాహాల దానికి మినిస్టర్ పోయేసి అందరికి మంగళసూత్రాలు పంచొచ్చాడంట. అది అంటే మినిస్టర్లకు కూడా ఏంటంటే బాల్య వివాహాలు తప్పు అనేటువంటి కాన్సెప్ట్ లేకపోవడం, జ్ఞానం లేదు. అది చాలా ఏం మాట్లాడుతున్నారంటే ఆడవాళ్ళంటే ఒంటింటికి పరిమితం అవ్వాలనేటువంటి ఒక కాన్సెప్ట్ తోటి ఈరోజు జరుగుతున్నటువంటి ప్రచారం కూడా ఏం జరుగుతా ఉందంటే మహిళలకు ఏంటంటే వెనుక్కుపోయే పరిస్థితి వస్తూ ఉంది. ఎంత ముందుకు పోదాం అనుకున్నా కూడా ఇవి కొన్ని ఏంటంటే మన సాంప్రదాయాలు కట్టుబాట్లు ఇవన్నీ కూడా ఏంటంటే వెనక్కి లాగేటువంటి పరిస్థితి తీసుకొచ్చి దాని నుంచి మనం బయటపడాలి. దాని నుంచి బయటపడాలి అనుకున్నప్పుడు ఏంటంటే ప్రభుత్వ పరంగా కూడా ఆ రకమైనటువంటి చర్యలు ఉండాలి, ప్రోత్సాహం ఉండాలి. ఇప్పుడు మనకి ఎప్పుడంటే 1992లో రాజీవ్ గాంధీ బతుకున్నప్పుడు ఏం చేశారంటే ఈ అంతర్జాతీయ ఒప్పందాల్లో భాగంగానే ఏంటంటే మహిళలకు ప్రాతినిధ్యం స్థానిక సంస్థలు పెంచాలనేటువంటిది వచ్చింది. అప్పుడు ఆయన ఉన్నప్పుడే అది ఒక ఇది చట్టం తీసుకొచ్చేసి ఆ తర్వాత రాజీవ్ గాంధీ చనిపోవటం, ఆ తర్వాత పివి నరసింహారావు గారు వచ్చిన తర్వాత స్థానిక సంస్థల్లో 33% రిజర్వేషన్లు అమలు చేయాలనే దాంట్లో కొన్ని లక్షల మంది ఈరోజు స్థానిక సంస్థల్లో సర్పంచులుగా లేకపోతే వార్డు మెంబర్లుగా గెలిచినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళు కొన్ని చోట్ల చాలా అభివృద్ధి కార్యక్రమాలు చూస్తే చాలా ఆశ్చర్యకరం అనమాట. మనం అది అక్కడ కూడా మళ్ళీ పాజిటివ్ నెగిటివ్ రెండు ఉన్నాయి. ఏమిటంటే మహిళల్ని సర్పంచ్గా కూర్చోబెట్టి భర్తలు రాజ్యం చేస్తున్నటువంటి పాలన చేస్తున్నటువంటి గ్రామాలు కొన్ని ఉన్నాయి. మహిళలే లీడ్ తీసుకొని ఆ గ్రామాలని అభివృద్ధి దిశగా తీసుకుపోయేటువంటి గ్రామాలు కూడా కొన్ని ఉన్నాయి మనకి. అంటే ఎక్కువ శాతం ఏంటంటే సగమెట్టుగా జరిగినా కూడా ఇప్పటికి కొంత మార్పు వచ్చింది కాబట్టి ఇప్పటికి కూడా ఏంటంటే మహిళల్లో మేము కూడా ఈ దీంట్లో మన భాగస్వామ్యం ఉండాలా, మన గ్రామ అభివృద్ధిలో మన భాగస్వామ్యం ఉండాలనేటువంటి కాన్సెప్ట్ తోటి మహిళలే కొన్ని చోట్ల బాగా గ్రామాన్ని అభివృద్ధి చేసినటువంటి కార్యక్రమాలు. వాళ్ళ స్కూల్లో బస్సుగా ఒక స్కూల్ కానివ్వండి, ఒక మంచి నీళ్ళ సౌకర్యం కానివ్వండి, వాళ్ళకి ఏం కావాలి ఒక ఆసుపత్రి కానివ్వండి, ఇట్లాంటివన్నిట్లలో ఏర్పాటు చేయడంలో మహిళలు ముందుండి చేయించారు. వాళ్ళు వచ్చిన ఫండ్స్ అన్నిటి కూడా దాన్ని ఉపయోగించారు అనమాట. కానీ అన్ని చోట్ల అది జరగలేదు. కొన్ని చోట్ల మగవాళ్ళు చేసే చోట్ల కొన్ని అవకతవకలు జరిగాయి. అలాగే ఇప్పుడు మేము మహిళా సంఘాల్లో పనిచేస్తా ఉన్నాం. పనిచేసినప్పుడు ఏమిటి అంటే మహిళలకి
ఇప్పుడు ఏ రకమైనటువంటి ఇప్పుడు కార్యక్రమాల్ని రూపొందించడం ద్వారా మహిళల యొక్క అభివృద్ధి జరుగుతుంది అనేటువంటి దాని మీద మహిళల కళ్ళతో చూసినప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. సమాజాన్ని మహిళల కళ్ళతో చూడాల. ఏదో బీజింగ్‌లో 1993లో వరల్డ్ విమెన్స్ కాన్ఫరెన్స్ ఒకటి జరిగిందనమాట. సమాజాన్ని, ప్రపంచాన్ని మహిళల కళ్ళతో చూడండి. మహిళల హక్కులే మానవ హక్కులు అనేటువంటి ఒక నినాదం ఇచ్చారక్కడ. ఎందుకనంటే మానవ హక్కులంటే వేరే ఏమి లేదు. అంటే సమాజంలో ఉంటే స్త్రీ పురుషుల యొక్క హక్కులు. అందుకోసం వాళ్ళ యొక్క భాగస్వామ్యం ఉండాలనుకున్నప్పుడు వాళ్ళకి సరైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు పెంపొందించాలనుకున్నప్పుడు ఏంటంటే ఈ రాజకీయంగా వాళ్ళు ఇప్పుడు మన ప్రణాళికలు వేస్తా ఉన్నారు. ప్రణాళికల్లో దేనికి ఏది ఉండాలా, ఈ మహిళల యొక్క అభివృద్ధికి ఏ శాఖలో ఎంత ఉండాలా. మేము అప్పుడు కూడా ఏంటంటే జెండర్ బడ్జెట్ పెట్టాలా, ప్రతి శాఖలో కూడా జెండర్ బడ్జెట్ పెట్టాలా. జెండర్ బడ్జెట్ పెట్టడం ద్వారా ఏమవుతుందంటే ఆ శాఖలో ఉండే వ్యవసాయ కార్మిక శాఖ ఉందనుకోండి, కార్మిక శాఖ ఉందనుకోండి, దాంట్లో ఈ యొక్క మహిళలు పనిచేసేటువంటి దాంట్లో వాళ్ళకి అభివృద్ధి కార్యక్రమాలకు మన యొక్క బడ్జెట్ ఏ రకంగా ఉపయోగించాలా అనేటువంటి దానికి ఒక రూపకల్పన జరుగుతుంది. అందుకోసం ఏంటంటే అటు పార్లమెంట్లో కానివ్వండి, ఇటు అసెంబ్లీలో కానివ్వండి, మహిళల యొక్క ప్రాతినిధ్యం పెరిగినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుందని చెప్పేసి ఆనాడు పోరాటం చేసినటువంటి నేపథ్యంలో 1996లో దేవగౌడ ప్రభుత్వం ఉన్నప్పుడు గుజరాల్ గారు ఉన్నారు, తర్వాత దేవగౌడ వచ్చాడు. అప్పుడు ఏంటి అంటే ఈ వన్ థర్డ్ మహిళా రిజర్వేషన్ బిల్లు పెట్టినారు. పెట్టి ఏంటంటే శాసనసభలోను మహిళలకి ఉండాల వన్ థర్డ్ రిజర్వేషన్ కల్పించాలని అన్నప్పుడు అది దాదాపు ఇప్పటికి కూడా ఏంటంటే అది అటకేకే కూర్చుంది. దాదాపు 96 అంటే ఇప్పుడు 35 సంవత్సరాలు, 30 సంవత్సరాలు అనుకోండి. ఇప్పుడు 24 కదా, 24 ప్లస్ అది 25 సంవత్సరాల నుంచి కూడా ఏంటంటే అది అమలుకు నోచుకోలేదు. ఇప్పుడు వచ్చిన గవర్నమెంట్ కూడా ఏం చేసిందంటే నామమాత్రంగా చట్టం చేసింది తప్ప డీలిమిటేషన్ చేసిన తర్వాత దాన్ని అమల్లోకి తీసుకొస్తామనేటువంటి ఒక ప్రతిపాదన చేసింది. అంటే ఇంకొక 5 సంవత్సరాలు, 5 సంవత్సరాలప్పుడు ఏం జరుగుతుంది ఏమిటో మనకు తెలియదు. డీలిమిటేషన్ ఎప్పుడు జరుగుతుందో తెలియదు, అసలు ఎప్పుడు జనగణన జరుగుతుందో తెలియదు. ఇవన్నీ కూడా ఏంటంటే ఇఫ్ బట్ లాగా ఉంది తప్ప ఇది అమల్లోకి వచ్చేటువంటి ఇది ఎప్పుడు వస్తుంది అనేది మనకు తెలియదు. కాకపోతే ఏముంటుందంటే ఈనాడు ఉండేటువంటి వ్యవస్థలో, రాజకీయ వ్యవస్థలో ఏంటంటే మహిళల ఓటు బ్యాంకు, ఎందుకంటే సగభాగంగా ఉన్నటువంటి మహిళల ఓటు బ్యాంక్ కోసం అని చెప్పేసి ఆరా కొరా పథకాలు అనేటువంటి ప్రవేశపెడతా ఉన్నారు. ప్రవేశపెట్టి వాళ్ళని ఆ టైంలో వాళ్ళ ఓట్లు వేయించుకోవడం కోసం ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన తర్వాత ఇవన్నీ కూడా హుష్కాకి చేసేస్తున్నారు. ప్రేమ్ పావని గారు ఈ 70 సంవత్సరాల ప్రయాణంలో ఎలాంటి సమస్యలు ఎదుర్కొని రాష్ట్ర అధ్యక్షురాలు దాకా వచ్చారు? నేను ఫస్ట్ గా మహిళా సమాఖ్యలో పనిచేశానండి. మహిళా సమాఖ్యలో పనిచేసినప్పుడు ఫస్ట్ నేను అంటే కొత్తగా ప్రవేశించిన దీంట్లో 76లో నేను మహిళా సమాఖ్యలో భాగస్వారాలని అయ్యాను. అంటే యువజన సమాఖ్య నుంచి మహిళా సమాఖ్యలో భాగస్వారాలయ్యాను. వెళ్ళినప్పుడు ఫస్ట్ నాకు వచ్చిన కేసు ఏమిటంటే రమేష్ జాబీ కేసు. మీ అందరికి చిన్నోళ్ళు మీరు పుట్టుంటారు అనుకుంటప్పుడు ఏమిటి అని అంటే ఒక నంద్యాలలో ఉండేటువంటి ఒక మహిళ హైదరాబాద్కు వచ్చింది భర్తతో వస్తే నల్లకొండ పోలీస్ స్టేషన్లో రమేష్ జాబీని ఆ పోలీసులు రేప్ చేసినారు. ఆ కేసు గురించి దాదాపు అంటే అప్పుడు ఈ పెద్ద పెద్ద నాయకులు ఎవరంటే ఆరుట్ల కమలాదేవి గారు, గుజ్జుల సరళాదేవి గారు, మల్లు స్వరాజ్యం గారు, చాలా మంది మహిళా నాయకులందరూ కూడా ఏంటంటే ఈ అమ్మాయి జరిగిన అన్యాయం కోసం మనం న్యాయం జరగడం దాకా పోరాటం చేయాలని చెప్పేసి దాదాపు 12 సంవత్సరాలు ఫైట్ చేశాం. ఆ అమ్మాయికి న్యాయం జరగాలని. న్యాయం జరిగిందంటే అదే చెప్తా ఉన్నాను. చట్టాలు బాగున్నా కూడా అమలు చేసేటువంటి తీరులో జరిగేటువంటి అన్యాయాలు ఏమిటనేది ఎక్కడైనా అంతే జరుగుతూ ఉంది. ఆ రోజు 12 సంవత్సరాలు ఇక్కడ నుంచి కర్ణాటక కోర్టు పోయింది, కర్ణాటక కోర్టు నుంచి ఢిల్లీ కోర్టు పోయింది. 12 సంవత్సరాల తర్వాత ఆమెను రేప్ చేసినటువంటి వాళ్ళని తీసుకొచ్చేసేసి వీళ్ళేనా రేప్ చేసిందని చెప్పేసి జడ్జి అడిగితే, ఇప్పుడు నువ్వు చిన్నపిల్లోడివి, 20 సంవత్సరాలు ఎట్లుంటావు నువ్వు తెలియదు, గడ్డం పెరిగిందా, మిసం పెరిగిందా, ఏం జరిగిందా తెలియదు కదా. ఆ ఫేసును కొట్టేశారంతే. ఆ అమ్మాయికి న్యాయం జరగల. ఇప్పుడు మన ఈ మధ్య కాలంలో హత్రాస్లో ఒక అమ్మాయిని 4-5 రేప్ చేశారు యూపీలో. యూపీలో చేసిన తర్వాత వాళ్ళకి అమ్మాయి చావు బతుకుల్లో ఉంటూ కూడా పలానా వాళ్ళు చేశారని చెప్పినా కూడా ఏంటంటే రాజకీయ ఇన్ఫ్లుయెన్స్ అనేటువంటి దాని వల్ల ఆ అమ్మాయి కేసు బీగిపోయింది కదా, ఒక్కడికి శిక్ష పడింది. ఆ శిక్ష అది ఎవరో అనామకుని దాంట్లో ఇరికించేస్తున్నారు. చాలా కేసులు అట్లా జరిగినాయి. చాలా చోట్ల కూడా చాలా కేసులు అట్లనే జరుగుతూ ఉన్నాయి. అసలు ఇప్పుడు విజయవాడలో జరిగినటువంటి ఆయేషా మీరా కేసు కానివ్వండి,
ఇట్లా అంటే ఈ అమ్మాయిలకు సంబంధించి జరిగినటువంటి కేసుల్లో. ఆ తర్వాత ఇప్పుడు ఇందాక మాట్లాడుకున్నట్టుగంటే బాల్య వివాహాలకు సంబంధించి. మేము కూడా ఏంటంటే మా సమాఖ్య తరఫున ఎప్పుడు కాళహస్తిలో ఈ శివరాత్రి వచ్చిందనంటే తప్పనిసరిగా కొన్ని వేల బాల్య వివాహాలు జరుగుతున్నాయని తెలిసినప్పుడు మా ఆర్గనైజేషన్ పరంగా మేము వెళ్ళటము, కొన్నిటిని నిరోధించటము. వాళ్ళు కూడా ఏంటంటే మేము వస్తున్నామంటే మమ్మల్ని అరెస్ట్ చేసి పక్కన కూర్చోబెట్టినటువంటి ఘటనలు కూడా మాకున్నాయి అవి. తర్వాత ఏ సమస్య వచ్చినా సరే 1/3 రిజర్వేషన్ కోసం కానివ్వండి, లేకపోతే ముఖ్యంగా ఏంటంటే సారా ఉద్యమం మన ఆంధ్ర రాష్ట్రంలో అప్పుడు ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో జరిగినటువంటి సారా ఉద్యమం ముందు, తర్వాత మద్య నిషేధ ఉద్యమం. ఆ సారా ఉద్యమం కోసం అని చెప్పి నెలల తరబడి మేము పనిచేసినటువంటి రోజులు. అప్పుడు ఏంటంటే ఆనాడు విజయభాస్కర్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం ఉండింది. ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో సారా ఉద్యమంలో మేము నిజంగా మహిళలు విజయం సాధించామనుకోండి. ఎందుకంటే ఎవరైతే సారా నిషేధాన్ని తీసుకొస్తారో వాళ్ళకు ఓటు వేస్తాము, అంటే వాళ్ళకు ఓటు వేసి గెలిపిస్తామనేటువంటి దీంట్లో అప్పుడు ఎన్టీ రామారావు గారు వచ్చినప్పుడు నేను వచ్చిన మొదటి సంతకం నేను దాని మీదనే పెడతానని చెప్పినప్పుడు మూకుమ్మడిగా మహిళలందరూ కూడా మద్య నిషేధ ఉద్యమంలో భాగస్వాములు కావటం నిజంగా నేను చాలా ప్రౌడ్ గా ఫీల్ అవుతున్నాను. ఎందుకంటే అలాంటి ఉద్యమంలో పాల్గొని చాలా ఒక రోజులు మహిళలు అంటే మద్యంతో ఆ కుటుంబాలు ఎంత సఫర్ అవుతున్నాయని చూసిన తర్వాత, ఎంతమంది కుటుంబాలు ఆడవాళ్ళు విధవలు అవుతున్నారని మేము వరంగల్ జిల్లా కానివ్వండి, లేకపోతే మిగతా కొన్ని జిల్లాల్లో సర్వే చేసినప్పుడు తాగుడుకు బానిసలైపోయి వాళ్ళు ప్రాణాలు కోల్పోయినటువంటి నేపథ్యంలో ఒక ఊర్లో 170 మంది కుటుంబాల్లో మహిళలు విధవలుగా ఉన్నటువంటి పరిస్థితి అనమాట. ఇలాంటి పరిస్థితి పోయేదానికి మేము ఒక ప్రయత్నం చేసాము, దాంట్లో సక్సీడ్ అయ్యామని అనుకున్నాం. ఆ తర్వాత మళ్ళీ అది కూడా ఫెయిల్యూర్ అయిపోయింది అనుకోండి. ఆనాడు ఈనాడు ఏంటంటే అంటే ఏదో కాయిన్ ఇటు తిప్పినా అటు తిప్పినా ఒకటి అన్నట్టుగా ఇప్పుడు ఇవాళ రేపు ఈ ప్రభుత్వం ఏ ప్రభుత్వం ఉన్నా సరే మద్యం ఆదాయం అంటే ఈ రోజు వాళ్ళకు చూసుకుంటున్నారు. ఈ రోజు కూడా మందు అంటే జబ్బు చేస్తే మందు దొరకదు, కానీ తాగడానికి మాత్రం మంచినీళ్ళు దొరకవు, కానీ మద్యం మాత్రం అన్ని చోట్ల చాలా అందుబాటులో ఉంటా ఉంది. మేము ఇప్పటికి కూడా ఏంటంటే మద్యం అనేటువంటి దానికి వ్యతిరేకంగా మా సంఘాలు పనిచేస్తా ఉన్నాయి. కానీ ఏంటంటే ప్రభుత్వాలు అనేటువంటివి మాత్రం అవి పట్టించుకోకుండా మద్యం ఆదాయం వనరుగా చూసుకుని మరి సంక్షేమం చేస్తా ఉన్నాం. మేమంటాం మద్యం కోసం తిని ఆరోగ్యాలు పాడు చేసుకునేదానికి మీకు సంక్షేమ పథకాలకు మీరు డబ్బులు ఇవ్వక్కర్లా, మీరు మద్యం ముందు మానేసేయండి అని చెప్తా ఉన్నాం అనమాట. అంటే ఒక మహిళగా ఇన్ని సమస్యల మీద పోరాడుతున్నప్పుడు మిమ్మల్ని అడ్డుకునే ప్రయత్నాలు జరగలేదా? అంటే ఒకటండి, ఇప్పుడు వ్యక్తులుగా చేసేటప్పుడు కొన్నిసార్లు ఇబ్బందులు వస్తాయి, కానీ సంఘాలుగా పనిచేసేటప్పుడు ఏమిటి అంటే ఇప్పుడు ఏదైనా ప్రోగ్రామ్ ఉందనుకోండి, ఏదో ముట్టడి చేస్తామని అనుకుంటాం అనుకోండి, అలాంటప్పుడు నిర్బంధాలు పోలీసులు వచ్చి మా ఇంటి ముందు కూర్చుంటారు. అంటే మీరు బయటకు వెళ్ళొద్దు, ఈ ఉద్యోగంలో పాల్గొంటారు. మాకుండే టాక్టిక్స్ మాకుంటాయి అనుకోండి, మేము చేసే కార్యక్రమం మేము చేస్తాం అనుకోండి. చాలా సందర్భాల్లో మద్య నిషేధ ఉద్యమం అప్పుడు చాలా భారీ ఎత్తున ఏంటంటే సీఎం ఇల్లు ముట్టడు, గవర్నరు రాజ్భవన్ ముట్టడు, ఇవన్నీ పెట్టాలనుకున్నప్పుడు ముందు వచ్చినప్పుడు తప్పించుకొని పోయి మేము చేసి మళ్ళీ పోలీస్ స్టేషన్లో 2 రోజులు ఉన్నటువంటి ఘటనలు కూడా మాకున్నాయి. కాకపోతే ఏంటంటే అప్పుడు ఇప్పుడు ఏంటంటే మనం చాలా మార్పులు వచ్చాయి. అంత ఇప్పుడు ఏవైతే ద్రౌపది ముర్ము కాస్త అధ్యక్షురాలయ్యిందనో, లేకపోతే ఇందిరాగాంధీ ప్రధానమంత్రి అయిందనో, లేకపోతే ఇంకొక ఆవిడ సుష్మా స్వరాజ్ విదేశాంగ మంత్రిగా అయిందనో, నిర్మలా సీతారామన్ కాస్త ఆర్థిక మంత్రి అయిందనో సంతోషపడాలా? లేదా ఈరోజు మన భారతదేశం లాంటి ఒక మంచి ఉన్నత విలువలు కలిగినటువంటి దేశంలో సరస్వతి, పార్వతి, మహాలక్ష్మి అనుకునేటువంటి చోట్ల మహిళలకు విద్య లేదని బాధపడాలా? లేకపోతే మహిళల యొక్క ఆర్థిక పరిస్థితి బాగాలేదని బాధపడాలా? లేకపోతే మహిళల మీద జరుగుతున్నటువంటి పాపం అంటే అన్యాయాలకు వ్యతిరేకంగా చేయాలనే దాంట్లో చాలా అంటే బాధాకరమైనటువంటి విషయం అండి ఇది. మేము పాలకులకు పోరాడేది ఒకటే ఏంటంటే, మీరు మహిళల దృష్టితోటి చూడండి, చట్టాలు చేస్తున్నారు. ఈ రోజు ఎక్కడ ఏదైనా జరుగుతుందని అంటే, అన్యాయం జరిగిందంటే వెంటనే ఎమ్మెల్యేనో ఎంపీయో ఫోన్ వస్తుంది, రాగానే వీళ్ళని నేరస్తులను వదిలిపెడతా ఉన్నారు. నేషనల్ క్రైమ్ రిపోర్ట్ ప్రకారంగా 10 మంది నేరస్తుల్ని పరిశీలించితే వాళ్ళు 9 మంది మాత్రమే బయట, ఒకడు మాత్రమే శిక్షించబడతా ఉన్నాడు. 9 మంది బయట బాహాటంగా తిరుగుతా ఉన్నారు వాళ్ళు. మళ్ళీ అవే నేరాలు చేస్తా ఉన్నారు. మళ్ళీ 9 సంవత్సరాల తర్వాత ఒక కుటుంబం పట్ల అతను ఏదో అన్యాయం చేశాడని పంపిస్తే మొత్తం కుటుంబాన్ని నరికేశాడని చెప్పి నిన్న కాక మొన్న వార్తల్లో వస్తుంది. అంటే ఈ రకమైనటువంటి ఒక నేరపూరితమైనటువంటి వాతావరణాన్ని ఎలా కంట్రోల్ చేయాలనే దాని మీద దానికి అధ్యయనం చేయాలా, దాంట్లో వ్యక్తుల్లో మార్పులు తీసుకురావాలా. ఒకదానికోటి ఏంటంటే సమాజంలో నేర ప్రవృత్తి అనేది ఎక్కువైపోయింది. మన తమ్ముడు అన్న మీద చేశాడు మేడ్చల్లో, తగాదా ఏం లేదు,
అతను తాగుడు వ్యసనాలు, ఇంకా ముఖ్యంగా మన భారతదేశం మన యొక్క తెలంగాణ రాష్ట్రంలో దౌర్భాగ్యం ఏంటంటే ఈ గంజాయి లేకపోతే డ్రగ్స్ ఇవన్నీ కూడా ఎక్కువైపోవటం వల్ల ఈ రకమైనటువంటి వాడు తాగుడుకు బానిస అయిపోయి డ్రగ్స్ కు ఎడిక్ట్ అయిపోయి వాళ్ళ అన్నని చంపేశాడు. అడిగిన డబ్బులు ఇవ్వలేదని చంపేశాడు అనేటువంటిది మనకు తెలిసినటువంటి విషయం అనమాట. మీరు ఇప్పుడు శ్రామిక వర్క్ ఫోరం రాష్ట్ర అధ్యక్షులు మీరు. ఈ శ్రామిక వర్క్ ఫోరం ప్రధాన ఉద్దేశం ఏంది? శ్రామిక మహిళలు అంటే ఇప్పుడు ఈరోజు స్కీముల్లో గవర్నమెంట్ స్కీములు ఉన్నాయి. స్కీముల్లో పనిచేసేటువంటి వాళ్ళు ఉంటారు. మెయిన్గా ఏంటంటే అంగన్వాడీ టీచర్లు, మధ్యాహ్న భోజనంలో పనిచేసేటువంటి వాళ్ళు, ఆశా వర్కర్లు, తర్వాత కస్తూర్బా విశ్వవిద్యాలయంలో పనిచేసేటువంటి వాళ్ళు, వీళ్ళు ఎవరంటే మన కాంట్రాక్ట్ వర్కర్స్, వీళ్ళందరూ కూడా ఏంటంటే స్కీములు కాదు, అది స్కీమ్ కాదు కానీ మెయిన్గా ఏంటంటే ఈ స్కూళ్ళలో పనిచేసేటువంటి వాళ్ళు, ఈ విఓఏలు వీళ్ళందరూ ఉంటారు. వీళ్ళందరూ కూడా ఏంటంటే స్కీముల్లో పనిచేసే వాళ్ళ కింద లెక్కే అనమాట మనకి. వాళ్ళ విషయంలో ఏంటంటే ఈనాడు 1975 నుంచి కూడా ఏంటంటే అదే ఈ అంతర్జాతీయ మహిళా దినోత్సవం వచ్చినప్పుడు ఇక్కడ ఉండేటువంటి పౌష్టికాహార లోపంతో పిల్లలు చనిపోవటం, తల్లులు బాలింతలుగా సరైనటువంటి పోషణ లేకపోవటం వల్ల బాలింతలు శిశు మరణాలు, మాతృ మరణాలు జరుగుతున్నాయి అనేటువంటి నేపథ్యంలో ఆ రోజు ICDS ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ సర్వీస్ స్కీమ్ అని చెప్పేసి ఒకటి పెట్టారనమాట. పెట్టిన దాంట్లో ఏంటంటే తల్లి ఒక మహిళ గర్భం దాల్చిన దగ్గర నుంచి ప్రసవించే వరకు కూడా ఆమెకి కావలసినటువంటి పోషకాలన్నీ ఇవ్వాలి, ఈ యొక్క బాధ్యత తీసుకోవాలి గవర్నమెంట్ అనేటువంటి నేపథ్యం ఒకటి. తర్వాత ఏంటంటే పుట్టినటువంటి బిడ్డలు 5 సంవత్సరాలు వచ్చే వరకు కూడా అంగన్వాడీ సెంటర్లో ఒక మంచి పౌష్టికాహారం ఇచ్చి ఆ పిల్లల్ని చూడాలి అనేటువంటిది నేపథ్యంతో ICDS సమగ్ర శిశు అభివృద్ధి పథకం అనేటువంటి దాని పేరుతోటి మన భారతదేశంలో కొన్ని జిల్లాల్లోనూ ఒక 50 జిల్లాల్లో ముందు ప్రవేశపెట్టారు. దాన్ని ఒక ఎక్స్పెరిమెంట్ లాగా, పైలట్ ప్రాజెక్ట్ లాగా ప్రారంభించి ఆ తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా కూడా ఈనాడు కొన్ని లక్షల మంది దీంట్లో ఈ స్కీమ్ లో పనిచేస్తా ఉన్నారు. అయితే ఆనాడు ప్రారంభించినటువంటి రోజుల్లో దాంట్లో ఒక అంగన్వాడీ సెంటర్కి 30 మంది చిన్నపిల్లలు ఉండాలి. అంటే ఇప్పుడు అంగన్వాడీ సెంటర్లో అందరూ వస్తున్నారంటే ఇప్పుడు కొంచెం కూలీ నాలి చేసుకునే జనం ఉంటారనుకోండి, లేదా వేరే పనిలోకి పోయే వాళ్ళు ఉంటారండి, వాళ్ళ పిల్లలందరినీ కూడా అంగన్వాడీ సెంటర్లో వదిలిపెట్టిపోతే ఆ పిల్లల యొక్క మంచి బాధ్యత చూసేటువంటి బాధ్యత ఈ అంగన్వాడీ టీచరును ఆయా యొక్క బాధ్యతలు ఉంటాయి. అందులో అంగన్వాడీ టీచర్కు 400 రూపాయలు, ఆయాకు 200 రూపాయలు ఇచ్చేవాడు అనమాట. ఒక గ్రామంలో 30 మంది, ప్రతి 30 మంది పిల్లలు ఉన్న చోట ఒక సెంటర్ నడపాల. అయితే 1975 నుంచి ఇది యొక్క స్కీమ్ నడుస్తా ఉంది. ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఆ అంగన్వాడీ టీచర్లకి కొన్ని బాధ్యతలు మాత్రమే. పిల్లలకు భోజనం ఇవ్వాలా, బాలింతలకు భోజనం ఇవ్వాలా, అంటే ఇప్పుడు బాలింతలకి తర్వాత గర్భిణీ స్త్రీలకు ఇవ్వాలి అనేటువంటిది ఈ మధ్య కాలంలో వచ్చింది. అంతకుముందు మాత్రం ఒకటి పిల్లల్ని మాత్రం సంరక్షించే బాధ్యత, వాళ్ళ పిల్లల ఆటపాటలతోటి వాళ్ళకి చూసుకోవాలి అనేటువంటిది. అయితే ఈ మధ్య కాలంలో ఏం చేశారు, శ్రమ దోపిడీ అంటే శ్రామిక మహిళలు అనేటప్పటికి ఏంటంటే 400 రూపాయలు ఇచ్చి 4000 రూపాయలు పని చేయిస్తా ఉన్నారు. అంటే 24 గంటలు కూడా పని అది ఈ మధ్య కాలంలో ఇప్పుడు చెబుతాను 75 నుంచి 90 దాకా ఒక మాస్టర్ గా నడిచినాయి. ఆ తర్వాత ఈ నూతన ఆర్థిక విధానాలు అనేటువంటిది వచ్చిన తర్వాత ఏం జరిగిందంటే ఈ సరళీకరణ, ప్రైవేటీకరణ వచ్చేసిన తర్వాత ఏమైపోయిందంటే అంగన్వాడీల మీదనే భారం అంతా ఎక్కువ పడిపోయింది అనమాట. ఇప్పుడు అంగన్వాడీ టీచర్లు ఏం చేయాలా, ఒకవైపు ఓటర్ల జాబితా తయారు చేయాలి, వీళ్ళే చేయాలి. తర్వాత ఊర్లో ఉండేటువంటి వాళ్ళ యొక్క జనాభా ఎవరు ఏమిటి కథ మంచి చెడ్డ వీళ్ళే ఇది చేయాలి. వీళ్ళు రికార్డులు మెయింటైన్, వీళ్ళకి వచ్చే పిల్లల యొక్క బరువు ఎంత ఉంది, వీళ్ళ యొక్క హైట్ ఎంత ఉంది, ఇవన్నీ కూడా ఏంటంటే దాదాపు ఒక 24-26 రికార్డులు వీళ్ళు ఎవ్రీడే తయారు చేయాలి. ఇంతకుముందు బుక్స్ ఉండేవి, ఇప్పుడు ఏం చేశారు, ఆ చిన్న సెల్ ఫోన్లు ఇచ్చారు. చిన్న సెల్ ఫోన్లు ఇస్తే ఏమవుతుందంటే మామూలు టౌన్లలో ఉండే వాళ్ళకైతేనేమో అది ఏ రోజుకి ఆ రోజు అప్లోడ్ చేయమంటారు. అప్లోడ్ చేయాలనుకుంటే ఏంటంటే మనకేం జరుగుతా ఉంది, మన దగ్గర మంచి ఫోన్లు ఉంటేనే 4G 5G ఉంటేనే మనకి అప్లోడ్ చేయడం తేలికవుతుంది. వాళ్ళకి 2G ఫోన్ ఇచ్చారనుకోండి, అది అప్లోడ్ చేయడం ఎట్లా సాధ్యం అవుతుంది, వాళ్ళకి సాధ్యం కాదు. లేకపోతే నువ్వు లేదని మెమోలు పంపిస్తారు వాళ్ళకి, అదొకటి. తర్వాత వాళ్ళకి ఏంటంటే జీతాలు పోరాటం చేయగా ఇప్పుడు ఏంటంటే ఒక అంగన్వాడీ టీచర్కు 13,650 రూపాయలు జీతం, ఆయాకు 9,800 రూపాయలు జీతం. అంటే 45 సంవత్సరాలు పోరాటం చేయగా వాళ్ళు సాధించినటువంటి అంటే మేము
మా సంఘాలుగా మేము ఈ కార్మిక సంఘాలుగా చేసినటువంటి పోరాటాల ఫలితంగా ఈనాడు సుమారైనటువంటిది వస్తుంది. కానీ ఇండియన్ లేబర్ ఆర్గనైజేషన్ ఏం చెబుతా ఉందంటే, ఒక కుటుంబం బతకాలి అనుకున్నప్పుడు వాళ్ళకి కనీసం ఒక 21,000 రూపాయల జీతమైనా ఉండాలి అని చెప్తా ఉంది. మరి ఈ రోజు మరి 13,000 రూపాయలతో ఎలా నడుపుతారు? ఒకవేళ వాళ్ళు ఉదయం టైం 8 గంటల నుంచి సాయంకాలం 2 గంటల వరకే ఉండేది ఇంతకుముందు. ఇప్పుడు ఏం చేశారు? 4 గంటల వరకు అంగన్వాడీ సెంటర్ నడపాల. అంగన్వాడీ సెంటర్ నడపాల ఖచ్చితంగా. నడిపిన తర్వాత ఇక అదనపు డ్యూటీలు ఆ ఊరికి, ఆ గ్రామానికి ఏ అధికారి వచ్చినా సరే, ఏ రంగానికి సంబంధించిన ఏ శాఖకు సంబంధించిన అధికారి వచ్చినా సరే, అంగన్వాడీ టీచరు ఆయన ముందు హాజరు కావాలి, ఆయనకు జవాబు చెప్పాలి. మిగతా సర్పంచ్ లేకపోతే ఇంకొకరు కాదు, అంగన్వాడీ టీచరే రిపోర్ట్ అంతా ఆమె ఇవ్వాలన్నమాట. అంటే ప్రభుత్వాలే శ్రమ దోపిడీ చేస్తాయి. శ్రమ ఎప్పుడు చేస్తా ఉన్నాయి. వాళ్ళకి ఏంటంటే అధిక భారం పడతా ఉంది. ఒక్కోసారి వాళ్ళకి ఏమవుతుందంటే టెన్షన్ వల్ల ఏమవుతుందంటే కొంతమంది జబ్బున పాలైనట్టుంటది. మా దగ్గర మా దీంట్లో పనిచేసే ఆర్గనైజేషన్ లో పనిచేసే వాళ్ళు కూడా చాలా సందర్భాల్లో ఏంటంటే, అబ్బా ఈ ఉద్యోగాలు ఎందుకండి మానేస్తే బాగుంటుంది అనుకునేటువంటి ఒక దశకు వచ్చేసారనమాట. ఇప్పుడు అలాగే ఆశా వర్కర్లు కూడా మున్సిపాలిటీలో పనిచేసే వాళ్ళకి కూడా శ్రమ దోపిడీ జరుగుతుంది. గతంలో ధర్నాలు జరిగిన సందర్భం. ఆశా వర్కర్లు ఇది డిఫరెంట్ ఫ్రమ్ మున్సిపల్ వర్కర్స్. మున్సిపల్ వర్కర్స్ కి ఎంత ఉంది అంటే పక్కాగా ఒక పర్మనెంట్ జీతం ఉండేది. ఇప్పుడు మున్సిపల్ వర్కర్స్ ఏంటంటే కాంట్రాక్ట్ బేసిస్ మీద పని చేయాలా. వాళ్ళు ఎప్పుడు 5 గంటలకు వచ్చేసి 9 గంటల దాకా చేయాలా. ఈ కాంట్రాక్ట్ ఎవరైతే ఉంటాడో వాళ్ళు కాంట్రాక్ట్ తీసుకున్న దీంట్లో వీళ్ళకి గవర్నమెంట్ జీవోలన్నీ పాస్ చేసినా సరే వీళ్ళకి 16,000 ఇవ్వమన్నా ఇప్పుడు 12,000 ఇస్తాడు కాంట్రాక్టర్. వాళ్ళకి అక్కడ దోపిడీ అవుతుంది. సెలవులు ఇవ్వరు. మరి ఏ రోజైనా ఆరోగ్యం బాగాలకు సెలవు పెడితే దాంట్లో జీతం కట్ చేస్తాడు. అది ఒక భాగం. ఆశా వర్కర్ల దగ్గరకు వచ్చేటప్పటికి ఏంటంటే ఒక 1000 మంది జనాభాకి సంబంధించి వీళ్ళు పోయేసి రికార్డులు తయారు చేయాలి. కొత్తగా నూతనంగా పెళ్లిగా అయిన వాళ్ళు ఎవరైనా గర్భిణీ వస్తే వాళ్ళు ఎవరు రికార్డు చేయాలా. తర్వాత వాళ్ళ అనారోగ్యాలు ఎవరికన్నా ఉన్నాయా, టీబీ ఉందా, పైలేరియా ఉందా, లేకపోతే ఇతర వేరే ఆస్తమా ఉందా, ఇట్లాంటి వాటి అన్నిటి మీద కూడా వాళ్ళు కొంత సమాచారం సేకరించి రికార్డు తయారు చేయాలి. కాకపోతే ఏం జరుగుతా ఉందంటే వాళ్ళ దగ్గరకు వచ్చేటప్పటికి వాళ్ళకి అంటే 1000 మంది దగ్గరికి పోయి రావటం అనేది సమస్య కాదు ఇక్కడ. కాకపోతే నిరంతరం 24 గంటలు అర్ధరాత్రి పూట అపరాత్రి పూట కూడా ఆశా వర్కర్లని ఏదైనా సమస్య వచ్చింది అనుకోండి, ఓ ఆశమ్మ రా అమ్మ పేరు బట్టి పిలవరాళ్ళు, వర్కర్ లాగా చిన్న దీనిలాగా పిలుస్తారు అనమాట. ఓ ఆశమ్మ ఇట్లా అంటారు అనమాట. అంటే గౌరవం ఇవ్వరు వాళ్ళకి. మరి వాళ్ళకి గౌరవం ఇవ్వాలి కదా, వాళ్ళ కోసం అంత పని చేసినప్పుడు గౌరవం ఇవ్వాలి కదా, అది పోనివ్వండి. అర్ధరాత్రి కొన్ని సందర్భాల్లో ఈ ఆశా వర్కర్లు కూడా ఏంటి అంటే అనారోగ్యాలుగా ఉన్నాయి, 2 కడుపులో వచ్చింది, కాళ్ళ నొప్పి వచ్చింది, అదేంటి మా పురిటి నొప్పులు వస్తున్నాయని చెప్పేసి తీసుకుపోయి కొన్ని చోట్ల ఆ మహిళల మీద అఘాయిత్యాలు చేసినటువంటి ఘటనలు కూడా కొన్ని చోట్ల మనకు వచ్చినాయి అనమాట. అందువల్ల ఏంటంటే మనం వాళ్ళకి భద్రత కల్పించాలా. ఇప్పుడు ఆ తర్వాత ఈ ఆశా వర్కర్లు ఏంటంటే ఈ ప్రెగ్నెంట్ ఉమెన్ ఏంటంటే గవర్నమెంట్ ఇప్పుడు ప్రైమరీ హెల్త్ సెంటర్కో, కమ్యూనిటీ హెల్త్ సెంటర్కో, లేకపోతే గవర్నమెంట్ హాస్పిటల్ ఎక్కడ ఉంటాయో అక్కడ తీసుకెళ్లి వాళ్ళు అడ్మిట్ చేసి డెలివరీ అయితే వీళ్ళకి పారితోషిక ఇన్సెంటివ్స్ వస్తాయన్నమాట. ఇన్సెంటివ్స్ కూడా ఏంటంటే నామమాత్రం ఇన్సెంటివ్స్. మొన్నటి దాకా ఏంటంటే వీడు నెలంతా కష్టపడినా కూడా 4,000-5,000 కంటే ఎక్కువ వచ్చేది కాదు. ఇప్పుడు కొంచెం మన గత గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏంటంటే అప్పుడు వాళ్ళు 110 రోజుల సమ్మె చేసిన తర్వాత ఒక ఖచ్చితమైనటువంటి శాలరీ ఇంత ఉండాలని చెప్పేసి 8,000 అన్నారు. ఇప్పుడు 10,000 వస్తా ఉన్నాయి అనమాట. కాకపోతే ఏంటంటే అక్కడ హాస్పిటల్ పోయినా కూడా ఆశా వర్కర్ అంటే ఒక చిన్న ప్యూన్ లాగా చూస్తారనమాట వాళ్ళు. ఈమె గౌరవప్రదంగా ఒక స్త్రీని, ఒక గర్భిణీ స్త్రీని జాగ్రత్తగా ఇక్కడ తీసుకొచ్చి అడ్మిట్ చేసింది, ఈమె గౌరవం ఇవ్వాలనేది కూర్చోమ్మా మేము చూస్తాం కదా, నువ్వు లోపల బయటనే ఉండని చెప్పేసి వాళ్ళని అగౌరవపరిచేటువంటి పరిస్థితి. ఇలాంటివన్నీ కూడా ఏంటంటే ఒక్కొక్క రంగానికి సంబంధించి ఒక్కొక్క రకమైనటువంటి సమస్యలు ఉన్నాయి. మధ్యాహ్న భోజనం ఉంది. మధ్యాహ్న భోజనంలో ఏంటి మన అందరికి కూడా పిల్లలు మధ్యలో అంటే డ్రాప్ అవుట్స్ ఉండకూడదు చదువులు అనేటువంటి దాని నేపథ్యంలో పిల్లలకు మధ్యాహ్న భోజనం ఇచ్చినట్టయితే వాళ్ళు ఇక్కడే ఉండి పేద కుటుంబాల నుంచి వచ్చే పిల్లలందరూ ఇక్కడ చదువుకుంటారు అనేటువంటి ఒక నేపథ్యం. మరి ఆ రోజు ₹1.50 చెప్పారు. ఎప్పుడు చాలా ముందు దీంట్లో 2000 సంవత్సరంలో. అది ఇప్పుడు ఏమిటంటే మనకు అప్పుడు ₹1.50 ఇచ్చింది. ఇప్పుడు ఎంత చేశారు, 1 నుంచి 5 తరగతుల వరకు ఒక మెనూ రేట్ ఉంటుంది. 6 నుంచి మళ్ళీ 6, 7 వేరుగా ఉంటుంది. 9, 10 వేరుగా ఉంటుంది. 8 దాకా ఒకటిను, 9, 10 వేరుగా ఉంటుంది అనమాట. అయితే దీనికి రకరకాల పిల్లలు పెరుగుతున్న కొద్దిగా వాళ్ళకి ఇచ్చేటువంటి బియ్యం కోట కానివ్వండి, లేకపోతే ఇతరత కానీ పెంచిస్తున్నారు. అయినా కూడా ఏంటంటే వాళ్ళు ఇప్పుడు గవర్నమెంట్ ఉద్యోగస్తులు ఉన్నారనుకోండి, ఏ నెల 5వ తారీఖు లోపల జీతాలు ఇస్తే గానీ వాళ్ళు ఊరుకోరు. ఎందుకంటే వాళ్ళ కుటుంబాలు గడవాలి కదా. మరి ఇప్పుడు ఈ మధ్యాహ్న భోజనంలో పనిచేసేటువంటి వాళ్ళకి ఏ నెల కానేల బిల్లులు రాకపోతే వాళ్ళు ఎట్లా పనిచేస్తారు?
వాళ్ళు ఎక్కడి నుంచి అప్పులు తీసుకొస్తారు? నేను మధ్యాహ్న భోజనానికి రాష్ట్ర అధ్యక్షురాలిని. వాళ్ళకి నెల నెలా బిల్లులు రావు. వాళ్ళకి ఇచ్చేది ₹1000 వేతనం. ₹1000 రోజు ₹33 అండి రోజుకి. ఇప్పుడు మన టీ తాగితే ఇవాళ ₹10 ₹15 పెట్టాల్సొస్తుంది. ₹33 వాళ్ళు పని చేస్తున్నారంటే ఎంత కమిట్మెంట్‌తో పనిచేసి ఆ పిల్లలకి అన్నం వండి పెడతా ఉన్నారు. అది గవర్నమెంట్ గుర్తించట్లా. ఆ మధ్య ఒక 70 రోజుల పాటు సమ్మె చేసాం. సమ్మె చేసిన నేపథ్యంలో ఆనాడు ఉన్నటువంటి టీఆర్ఎస్ గవర్నమెంట్ అదనంగా మేము సెంట్రల్ గవర్నమెంట్ ఇవ్వట్లేదు కాబట్టి మేము ఇంకో 2000 ఇస్తామని ఇచ్చారు. అవి కూడా ఏంటంటే దాదాపు ప్రకటించిన సంవత్సరం దాకా కూడా రెప్యుటేషన్ వందల మెమరాండాలు ఇచ్చి అలసిపోయాం మేము. ఆ తర్వాత ఏదో ఎలక్షన్లు వస్తున్నాయని ఏదో ప్రకటన చేశారు. అప్పుడు ఆ 3000 ఇస్తామనేటువంటి దీంట్లో ఇది కూడా అప్పుడప్పుడు వేస్తా ఉన్నాను. రెగ్యులర్ కూడా వేయట్లా. ఆ తర్వాత ఏంటి అనంటే ఇంకొకటి ఏంటి అనంటే కోడిగుడ్డు పెట్టాలి కంపల్సరిగా పిల్లలకి పౌష్టికాహారం అని చెప్తా ఉన్నారు. గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ 40% ఇస్తుంది. స్టేట్ గవర్నమెంట్ 60% భరించాలా. మేడం ఇప్పుడు చూసుకున్నట్టయితే ఒక మహిళకి సమస్య వచ్చిందంటే గతంలోనైతేనేమో అరే అమ్మాయికి సమస్య వచ్చింది రాబోయ్ మనం పోరాడాలి అనేటోళ్ళు. ఇప్పుడు ఈ కాలంలో వచ్చేసరికి ఏంటంటే స్టేటస్లు పెట్టుకుంటూ వదిలేస్తున్నారు. కొంతమంది అయితే తల్లిదండ్రులు కూడా ఆచారాల ముసుగులో ఆడపిల్లలకి బాల్య వివాహాలు చేసే సందర్భాలు కూడా కనపడుతున్నాయి. వీటి మీద మీరేమంటారు? కొన్ని చోట్ల మాత్రం జరుగుతున్నాయండి. చాలా చాలా వరకు మాత్రం మార్పు వచ్చింది. ఇప్పుడు మనకు ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే ఒక ప్రపంచీకరణ నేపథ్యంలో ఏం జరుగుతా ఉందని అంటే సెల్ఫ్ ఓరియంటెడ్ అయిపోయారండి జనాలు. ఒక ఇష్యూ జరిగిందనుకోండి, ఇంతకుముందు మహిళా సంఘాలు అన్నీ పోయేసి పోలోమంటూ ఆ సమస్య మీద పోరాటం చేసేటువంటి చెప్తున్నారు. ఒక రామేజాబి కేసు వచ్చింది, ఒక షకీలాబి కేసు వచ్చిందనుకోండి, ఇంకేదో ఒక ఇష్యూ ఒక ప్రత్యూష కేసు వచ్చిందనుకోండి. ఇట్లాంటి విషయాలు వచ్చినప్పుడు కూడా ఏంటంటే అన్ని మహిళా సంఘాలు మూకుమ్మడిగా పోరాటం చేసినాయి. ఇప్పుడు వచ్చేటప్పటికి ఏమవుతుందనంటే రాజకీయ ప్రమేయం ఎక్కువైపోతుంది. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏంటంటే మహిళా సంఘాలు వెళ్లే లోపల ఏంటంటే రాజకీయ నాయకులు అక్కడ లోకల్ గా ఉండేటువంటి వాళ్ళ పరపతిని ఉపయోగించుకొని ఆ సమస్యను అక్కడికక్కడ సద్దుమణుగుతుంది అనమాట. అందువల్ల ఏంటంటే చాలా విషయాల్లో ఏంటంటే మహిళా సంఘాలు పోయే లోపల చేసేటప్పుడు రాజకీయ ప్రమేయం ఉన్న తర్వాత ఏంటంటే మనం ఎంత పోరాటం చేసినా ఏం జరుగుతా ఉందంటే రాజకీయాలకు ఒక ప్రాధాన్యత వెయిట్ ఎక్కువైపోతుంది అనమాట. వాడు తప్పించుకొని పోతున్నాడు. లేదా తప్పు చేసిన వాడు తప్పించుకొని పోతా ఉన్నాడు. వాడు జైలు కూడా పోవట్ల. అందువల్ల ఏంటంటే ఈ మధ్య కాలంలో చూసినప్పుడు ఒక విషయంలో మాత్రం మేము చాలా మహిళా సంఘాలన్నీ కూడా ఆ మధ్య సింగరేణిలో ఒక అబ్బాయి తాగి ఒక అమ్మాయిని చిన్న పాపని 6 ఏళ్ల పాపని రేప్ చేసినటువంటి ఘటనలో మొత్తం మీద ఆ తల్లిదండ్రులకి న్యాయం జరిపించాము. కాకపోతే ఏమిటి అంటే అది ఎందువల్ల జరుగుతుందంటే ప్రభుత్వం యొక్క తప్పుదనాల వల్ల. ఇప్పుడు నువ్వే మద్యము లేకపోతే ఇవన్నీ విచ్చలవిడిగాని మీరు ఇది చేయరనుకోండి, చెయ్యనప్పుడు అదంతా వాడు ఆ తాగిన మైకంలో తప్పుడు పని చేసేవాడు కాదు కదా. ఒక మాట. ఇప్పుడు ఈరోజు రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతా ఉన్నాయి. ఎందుకు జరుగుతా ఉన్నాయి? తాగినటువంటి మైకంలో రోడ్ యాక్సిడెంట్స్ జరుగుతా ఉన్నాయి. మరి ప్రభుత్వం ఆలోచించాలి కదా, ఆదాయం అని చూసుకోకుండా ప్రజల యొక్క మేలు చూడాల్సినటువంటి అవసరం ఉంది కదా. మరి చూడకుండా ఏంటంటే ఇప్పుడు ఇది ఆదాయం ఉండనేటువంటి నేపథ్యంలో ఇన్ని అనర్థాలు జరుగుతున్నప్పుడు మరి ప్రభుత్వం తప్పు కదా. ప్రభుత్వాలు కూడా ఏంటంటే మాది అంటే ఈ 5 సంవత్సరాలే ఉంటాము, ఈ 5 సంవత్సరాల లోపల జనం ఎటుపోయినా పర్వాలేదు మాకు అధికారం ఇచ్చారనేటువంటి ఒక నేపథ్యం కాకుండా ప్రభుత్వం కూడా అంటే పాలకులు కూడా ఏమో ఆలోచించాలంటే ఈ 5 సంవత్సరాలు కాదు ఇంకొక 5 సంవత్సరాలు మేము ఉండాలనుకున్నప్పుడు ఈ ప్రజలకు మనం ఏం చేయాలా? ఈ రాష్ట్రంలో ఉండేటువంటి సగభాగంగా ఉన్నటువంటి మహిళా ఓటర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళ యొక్క బాగు కోసం మనం ఏం చేయాలనేటువంటి ఒక ఆలోచన ఉండాలి. లేకపోతే ఏంటంటే ఊరిగా వాగ్దానాలు చేయటము, శుష్క వాగ్దానాలు చేయటము, చేతులు దులిపేసుకోవటం అనేది సరైనది కాదు. ఇప్పటికైనా సరే గతంలో ఇప్పుడు చెప్తున్నాను కదా, ఈ కుటుంబాలు కూడా ఎట్లా తయారైపోయినట్టు న్యూక్లియస్ ఫ్యామిలీస్ అయిపోయినాయి. ఆ న్యూక్లియస్ ఫ్యామిలీస్ ఏంటంటే పక్కింట్లో ఏం జరిగితే మనకేమవుతుంది? ఇప్పుడు అపార్ట్మెంట్ కల్చర్ వచ్చింది. అపార్ట్మెంట్ లో ఎవడేమున్నాడో ఏం జరుగుతుందో ఒకటి చంపేసిపోయినా ఎవడు పట్టించుకునే నాదులు లేకుండా అయిపోయాడు. రోజుల వరకు కూడా తెలియట్లా. కాకపోతే ఏంటంటే మనము ఆడపిల్లల రక్షణ కోసమని భరోసా పెట్టాము, లేకపోతే షీ టీమ్స్ పెట్టాము, అన్ని పెట్టాము నిజమే. కానీ అది ఎంతమంది కాదు అందుబాటులో ఉంటున్నాయి అవి? ఓన్లీ టౌన్లలో ఉందనుకుందాం. గ్రామీణ ప్రాంతాల్లో జరిగేటువంటి అరాచకాలకి బాధ్యత ఏంటి? ప్రభుత్వం అంటే నేను అనేది ఏంటంటే ఇవన్నీ కూడా ఏంటంటే ప్రభుత్వం అనేటువంటి ప్రభుత్వం మీద నెట్టేయాల్సిన అవసరం కూడా లేదు. ఒక సామాజిక బాధ్యతగా పౌరులందరూ గుర్తించాలా.
వాళ్ళ ఇంట్లో బాధ వచ్చిందంటే మనం ఈ సమస్య పరిష్కారం ఏంటని పక్కనోడు ఆలోచించేటువంటి ఒక కాన్సెప్ట్ రావాలా. అది రాకుండా ఏంటంటే మనము ఎవరో వస్తారు ఏదో చేస్తారనేటువంటిది కాదు. మన కోసం మనం జీవించాలా. మన కోసం కాకుండా మన పక్కవాడి మంచి కోసం కూడా జీవించాలనేటువంటి ఒక దృక్పథంతోటి ఈనాడు సమాజంలో మార్పు రావాల్సినటువంటి అవసరం ఉంది. లేనప్పుడు ఏమవుతుందనంటే ఏదైనా కూడా నాకు పట్టదు లేననుకుని పోతే రేపు మన ఇంట్లో జరిగినా ఎవడు రావడం మనకి. అంటే ఇప్పుడు చూసుకున్నట్టయితే ఆడపిల్లని ఒక గడపకే పరిమితం చేస్తున్నారు. లేదు అంటే తల్లిగారింటి గడప, లేదు అంటే అత్తగారింటి గడపలోనే పరిమితం చేస్తున్నారు తప్ప చైతన్యంగా ముందుకొచ్చే పరిస్థితి అయితే కనపడట్లేదు కదా. చైతన్యం అప్పుడు వచ్చేటప్పుడు కూడా దానికి కూడా ఏమిటి అంటే, ఒకటి పిల్లకి రక్షణ ఎక్కడ ఉంటుంది? పుట్టింట్లో ఉంటుంది. పుట్టింటి వారు ఆమెకి ఏదైనా ఇబ్బంది వచ్చింది అనుకున్నప్పుడు ఓన్ చేసుకోవాల్సినటువంటి బాధ్యత ఎవరిది? పుట్టింటి వారు, తల్లిదండ్రులది, లేదా అన్నది, తమ్ముడిది, వీళ్ళు. ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు ఆ బాధ్యత స్వీకరించడానికి సిద్ధంగా లేరు. కొన్ని కుటుంబాలు మాత్రం స్వీకరిస్తున్నాయి. ఒకవేళ ఏదైనా ఇబ్బంది వచ్చి ఆ కూతురు ఆ మహిళ పుట్టింటికి వచ్చింది అనుకోండి, వాళ్ళు ఆ రకమైనటువంటి తోడ్పాటుని ఇస్తున్నారు. కానీ అన్ని కుటుంబాల్లో ఆ రకమైనటువంటి మార్పు లేదు. అంటే ఈ రోజుల్లో డబ్బుకే విలువ ఇస్తున్నారు తప్ప ఆడపిల్ల జీవితానికి విలువ లేదు. తల్లిదండ్రులు కూడా గుదిబండ్లకే చూస్తున్నారు కదా. అంతే అంతే అదే చూస్తున్నారు. అంటే ఈ అమ్మాయిని ఎప్పుడు భారం వదిలించుకోవాలా, అంటే ఆడపిల్లని పెంచడం అంటే పక్కింటి చెట్టుకు నీళ్లు పోసినట్టు అనేటువంటి ఒక దృక్పథము ఉంది. ఆ దృక్పథం మారాలి అని అంటే ఇంకా చాలా మన యొక్క భావజాలంలో మార్పు రావాలి. ఆ భావజాలంలో మార్పు రావాలనుకున్నప్పుడు ఏంటంటే మనకు ఇటు మీడియా ఇప్పుడు నిజానికంటే మనకు అనొద్దు కానీ మీడియా కూడా ఏం చేస్తా ఉందంటే స్త్రీల అంటే ఒక పట్ల స్త్రీలను అంటే వ్యతిరేక శత్రువులాగా చూపించేటువంటి వైఖరి సీరియల్స్ ఏంటంటే అమ్మాయిల్ని ఎలా ట్రాప్ చేయొచ్చు, అమ్మాయిల్ని ఎట్లా చంపవచ్చు, లేదా ఆ ఆడబిడ్డలు అత్తగారు కలిసి ఎట్లా చంపవచ్చు, లేదా ఈ రకాలైనటువంటి ఒక అంటే సమాజంలో ఒక క్రైమ్ను పెంపొందించే విధంగా చూపించే సీరియల్స్ ను కూడా ఈ రోజు సెన్సార్ బోర్డు కట్ చేయాలి. కానీ కాకుండా ఏంటంటే అది ఓపెన్ గా కనిపించేటప్పుడు చాలా చోట్ల మనం చూస్తున్నాం కదా, ఏదైనా తెలియనోడు కూడా తెలియజెప్తా ఉన్నారు దొంగతనం ఎట్లా చేయాలా, దొంగతనం చేసిన తర్వాత అమ్మాయిని ఎట్లా కిడ్నాప్ చేయాలా, ఆ కిడ్నాప్ చేసిన అమ్మాయిని ఎట్లా చంపాలా, ఏం చేయాలా, ఏ రూపాయన చంపాలా. లేకపోతే అంటే మన కేసు చూసాం కదా మనం ఇక్కడ మోసారాంబాగులో, వాడు చంపేసేసి ముక్కలు ముక్కలుగా కట్ చేసేసి సైన్యంలో పనిచేసి వచ్చి ఉడకబెట్టేసి అవన్నీ సరూర్ నగర్ చెరువులో కలిపాడు. ఎంత భయంకరమైనటువంటి పరిస్థితి చెప్పండి అసలు. ఈ రకమైన నేర ప్రవృత్తి పెరగడానికి కారణం ఎవరిది? సీరియల్స్ ఇవన్నీ చూడటం వల్లే. ఇప్పుడు అదేంటంటే ఈ వెస్ట్రన్ కల్చర్ అనేటువంటిది అంటే వెస్ట్రన్ కల్చర్ అనేటువంటి దాంట్లో ఇవన్నీ కూడా మనకు ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అనమాట. అవన్నిటి కూడా మనకి ఇంపోర్ట్ చేసుకుంటున్నాం. ఇంపోర్ట్ చేసుకుని అవన్నీ కూడా ఇవాళ రేపు మన చేతిలో అంటే మొత్తం ప్రపంచం మన చేతుల్లో ఉందని సెల్ ఫోన్ల యొక్క వ్యవస్థ వచ్చిన తర్వాత దాంట్లో ప్రతి ఒక్కరు కూడా చూసి నేర్చుకుంటా ఉన్నాడు ఏమవుతుంది అనేటువంటిది. సెల్ ఫోన్ అనేటువంటిది నిజంగా మనిషి జీవితాన్ని దుర్భరం చేస్తా ఉందండి. అది అంటే ఆడపిల్లగాళ్ళ విషయానికి వచ్చేసరికి ఏంటంటే వస్త్రధారణ విషయంలో కూడా చాలా లోటుపాట్లు కనపడుతుంది. అంటే వెస్ట్రన్ కల్చర్ కి తగ్గట్టు మనం వెళ్ళాలి అని చెప్పేసి అంటారు, కానీ మన భారతీయ సంస్కృతిని మర్చిపోయే సందర్భం అది కాదు. వస్త్రధారణ ఏది అంటే మనకి ఏది అనుకూలంగా ఉంటుంది, మనం ప్రయాణం చేసేటప్పుడు ఏదైతే కన్వీనియంట్ గా ఉంటుందో అంతవరకు ఉండటంలో తప్పు లేదు. కానీ ఒకవేళ వస్త్రధారణ వల్ల వీళ్ళ మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయనే దానికి మాత్రం సరైనది కాదు. ఎందుకంటే 6 ఏళ్ల పాప ఏ వస్త్రధారణ చేస్తుంది, 10 ఏళ్ల పాప ఏం వస్త్రధారణ చేస్తుంది, 15 ఏళ్ల అమ్మాయి చేయటం కూడా తప్పు. ఆమె ఇష్టం వచ్చినట్టుగా ఆమె జీవించే హక్కు ఆమెకుంది, మాట్లాడే హక్కు ఉంది. ఉన్నప్పుడు నువ్వు ఆమె వస్త్రధారణ బట్టి నువ్వు చేసే హక్కు నీకు లేదు కదా. ఒక అమ్మాయి జీవితాన్ని నువ్వు హరించే హక్కు నీకు లేదు కదా, ఆ అమ్మాయిని దండించే హక్కు నీకు లేదు కదా. ఆ అమ్మాయి స్వేచ్ఛగా తిరగొచ్చు, ఆ అమ్మాయి ఏమైనా తన యొక్క స్వాతంత్రం తనకు ఉంటుంది. కానీ అది కాకుండా ఏంటంటే నువ్వు అమ్మాయి రోడ్డు మీదకి వచ్చింది కాబట్టి నేను నా ఇష్టం వచ్చినట్టు నేను బిహేవ్ చేస్తానంటే సరైన పద్ధతి కాదు కదా. అందుకోసం ఏంటంటే సమాజంలో ముందు కుటుంబాల్లో నేను చెప్పేది ఒకటే, నేను ఎప్పుడు చెప్తాను, కుటుంబాల్లో తల్లిదండ్రుల యొక్క పెంపకంలో కూడా ఆడ మగ అనేటువంటి ఇది లేకుండా ఒక మంచి అంటే పద్ధతుల్ని, పిల్లవాడు ఏం చేస్తున్నాడు, పిల్ల ఏం చేస్తుంది, వాళ్ళకి ఎలాంటి మంచి అంటే నీతి బోధ చేయాలి అనేటువంటి మాటలు చెప్పాల్సినటువంటి బాధ్యత తల్లిదండ్రులు. కానీ ఈనాడు ఉండేటువంటి పరిస్థితులు ఏంటంటే తండ్రి దగ్గర ఉద్యోగం, తల్లి దగ్గర ఉద్యోగం, లేకపోతే ఇంకేదో పనుల్లో పడిపోయేసి టీవీ అంటే నేను నిందించట్లా చూసుకుంటూ పిల్లలు ఏం చేస్తున్నారనే దాని మీద వాళ్ళ మీద ఒక ఇది దృష్టి పెట్టట్లా. దృష్టి పెట్టకపోవటం వల్ల పిల్లోడికి అడిగినంత డబ్బులు ఇవ్వటం,
పిల్లకైనా అడిగినంత డబ్బులు ఇవ్వటం, వాళ్ళు ఏం చేస్తున్నారు వాళ్ళ మీద అంటే వాళ్ళ దినచర్య మీద వీళ్ళకి ఎలాంటి అంటే వాళ్ళు నిర్లక్ష్యం చేసి వాళ్ళ నిర్లక్ష్యం చేసేసి వీళ్ళు అంటే వీళ్ళకి ఏం మంచి చెడు తెలియనటువంటి దీంట్లో కొట్టుకుపోతున్నారు యువత. వాడు డ్రగ్ అడిక్ట్ అయిపోయి వాడు ఇంకేమన్నా ఇది చేస్తున్నాడా, అమ్మాయిని ఏమైనా చేస్తున్నాడా తెలియదు. అమ్మాయి పోయి ఎక్కడన్నా ఎవరు ట్రాప్లో నిలబడి ఆమె జీవితం పాడు చేసుకుంటుందా అనేటువంటి దాని మీద తల్లిదండ్రుల యొక్క పర్యవేక్షణ అనేటువంటిది ముఖ్యమండి. అది తప్పనిసరిగా ఉండాలి. కాలేజీలో పోయిన తర్వాత కాలేజీలో గురువుల టీచర్లు అయితే పర్వాలేదు, స్కూళ్ళకు పంపించిన తర్వాత ఆ టీచర్లు, మగ టీచర్లు ఆడపిల్లలను చేస్తున్నటువంటి ఘటనలు మనం చూస్తున్నాం. విద్యాబుద్ధులు చెప్పించేటువంటి వాళ్ళు లేకపోతే కాలేజీ లెక్చరర్సే ఆ స్టూడెంట్స్ కి ఒక మంచి బుద్ధులు నేర్పించాల్సినటువంటి వాళ్ళే వాళ్ళ మీద ప్రతి రంగంలో జరుగుతున్నాయి. ప్రతి రంగంలోనూ ఇప్పుడు ఆఫీసులో పనిచేసే వాళ్ళ మీద పై ఆఫీసరో కింద ఆఫీసరో లేకపోతే తోటి సహోద్యోగం మహిళలంటే చెప్తున్నారు కదా, మహిళల పట్ల ఒక రకమైనటువంటి చిన్న చూపు, వివక్షత, ఇవంతా కూడా ఏంటంటే వాళ్ళ మీద ఈ రకమైనటువంటి అఘాయిత్యాలు జరగడానికి తోడ్పడతా ఉన్నాయన్నమాట. ఈ వివక్షత నుంచి మహిళలు తానంతటి తాను బయటికి రావడం కోసం ఎలాంటి ప్రయత్నం చేస్తే మంచిది అంటారు? ఎలా ఉంటే బెటర్ అంటారు? ఏమంటే ఒకటి, ఎక్కడైతే అంటే ఇప్పుడు కొన్ని ఏది చెడు ఉందో చెడును ఏమంటారు, చెడు 10 రూపాయలు ఇచ్చినా వదిలించుకోవాలా, మంచి ఉంటే 10 రూపాయలు స్వీకరించాలా. అందుకోసం ఏంటంటే మనం కూడా ఏంటంటే మనం ఈ రోజు ఉండే సమాజంలో ఏది మంచి ఏది చెడు అనేటువంటి దాని మీద విశ్లేషించుకునేటువంటి ఒక అంటే సామర్థ్యాన్ని పెంపొందించుకోవాలి అమ్మాయిలు. అలాంటి బోధన కూడా ఏంటంటే కాలేజీలోను స్కూళ్ళలోనూ ఉండాలి పిల్లలకి. లేకపోతే ఏమవుతుందనంటే టీచర్ ఏం చదువుతాడో తెలియదు, ఏదో పాస్ అయిందే లెక్క అనుకుని పుస్తకాల పురుగుల్లాగా కాకుండా ఏంటంటే సమాజం పట్ల అవగాహన అనేటువంటిది పెంపొందించడంలో గురువుల పాత్ర ప్రధానమైంది. నేనుగా మేమున్నప్పుడు మాకు ఈ సమాజం అంటే ఏంటి, సమాజంలో ఈ పౌరుడు ఎట్లా బతకాల, సివిక్స్ అనేది ఉంటుంది. ఆ సివిక్స్ దీంట్లో ఏమిటంటే పౌరుడు అనే వాడి యొక్క బాధ్యతలు ఏంటి, ఎలా ఉండాలా, ఎలాంటి వాళ్ళ యొక్క క్రమశిక్షణ అనేది ఉండాలి అనేటువంటి దాని మీద మాకు నిరంతరం బోధన చేస్తుండేవాడు. కానీ ఇప్పుడు అలాంటిది ఏం లేదు కదా. ఇప్పుడు పుస్తకాల పురుగుల నువ్వు డిగ్రీ వచ్చిందా రాలేదా, నీకు ఉద్యోగం వస్తుందా రాలేదా అన్నంత వరకు తప్ప సమాజం పట్ల బాధ్యతని నేర్పించట్లేదు. పిల్లోడు 6th 7th లో ఉండి వాడికి ఐఐటి లాంటి క్లాసులు చెప్తున్నారు ఈ రోజుల్లో, చెప్తా ఉన్నారు. వాళ్ళకు కూడా కోపం వచ్చిందంటే టీచర్ల మీద కత్తితో పొడిచేటువంటి ఘటనలు కూడా మనం చూసాం. కేరళలో టీచరు నువ్వు కోపం చేసిందని చెప్పి కత్తితో పొడిచాడు. అంటే ఈ నేర ప్రవృత్తి అనేటువంటిది ఎందుకు వస్తా ఉందనంటే ఈ రోజు నీవు చూసేటువంటి వీడియోలు, సినిమాలు ఇవన్నిటి యొక్క ప్రభావం ఇదంతా. ఇది వెస్ట్రన్ కల్చర్. ఇప్పుడు మనం అమెరికా గురించి మాట్లాడుతూ గన్ కల్చర్ ఉండొద్దు అంటాం. గన్ కల్చర్ వల్ల ఏం జరుగుతూ ఉంది, ఒకటి ఏంటంటే వాడి అక్కడ ఉండేటువంటి వ్యవస్థలు, ఆ కుటుంబ వ్యవస్థ చిన్న భిన్నంగా ఉంటుంది కాబట్టి వాళ్ళకు ఉండేటువంటి ఒక సమాజం పట్ల ఒక వ్యతిరేకతని మిగతా వాడు వచ్చేసి ఏంటంటే ఆ పిల్లలు హ్యాపీగా ఉండటం చూడలేక ఏంటంటే రివాల్వర్ తోటి కాల్ చేసేసాడు. ఇప్పుడు అలాంటి కల్చర్ మన దగ్గర వస్తూ ఉంది. కానీ అలాంటి కల్చర్ పోవాలనుకున్నప్పుడు ఏంటంటే ఇప్పుడు మన టీవీల మీద కానీ సినిమాల మీద కానివ్వండి మిగతా వేటి మీదైనా సరే నియంత్రణ అనేటువంటిది ఉండాలి. ఆ నియంత్రణ కోసం ఏంటంటే సమాజమే బాధ్యత వహించాలి. అది సమాజం అంటే మనమే బాధ్యత వహించాలి. చెడు జరుగుతున్నప్పుడు ఇది చెడు జరుగుతుంది, దీని పట్ల మీరు బాధ్యత వహించాలా, మనం ఏం చేయాలి దీనికి అనేటువంటి ఆలోచన చేసేటువంటి ఒక అట్మాస్ఫియర్ రావాలి మనకి. దేశాభివృద్ధిలో భాగంగా మహిళల పాత్ర ఎంతవరకు ఉంటే మంచిదంట? ఏమండి, మహిళల పాత్ర అనే దానికి వచ్చేటప్పటికి ఎట్లా ఉంటుందంటే వాళ్ళకి సంపూర్ణమైనటువంటి విద్యా అవకాశాలు రావాలా, ఉద్యోగ అవకాశాల్లో వాళ్ళకి సమాన అవకాశాలు కల్పించాలా, ఆ పని ప్రదేశాల్లో వాళ్ళకి కావాల్సినటువంటి రక్షణ భద్రత అనేటువంటి దానికి సరైనటువంటి చర్యలు తీసుకోవాలా. ఈరోజు ఈ రంగం ఆ రంగం కాకుండా అంతరిక్షంలోకి వెళ్ళే దాంట్లో ఇప్పుడు మన దీంట్లో శ్రీహరికోటలో టెస్సీ థామస్ ఆమె చాలా ప్రముఖంగా అంతరిక్ష ప్రయోగాల్లో ఆమె కూడా ప్రధాన పాత్ర వహించింది అనుకుంటా ఉన్నాం. మరి ఇప్పుడు కల్పనా చావ్లా ఉందనుకోండి, ఇప్పుడు సునీత విలియమ్స్ ఉందనుకోండి, వాళ్ళేం తక్కువ కాదు కదా, వాళ్ళు ఎంతో కృషి చేస్తేనే కదా వాళ్ళ ఆ స్థాయికి ఎదిగారు కదా. మరి దానికి వెనకాల బ్యాక్గ్రౌండ్ కొంత ప్రోత్సాహం ఉంటేనే కదా జరిగింది. ఈనాడు ఆ వాతావరణాన్ని కల్పించేటువంటి బాధ్యత పౌర సమాజంది, ప్రభుత్వాలది. పౌర సమాజం అంటే మనమే. ఎక్కడైనా ఎవరైనా ఇప్పుడు ఒక ఆఫీసులో పనిచేస్తాం, మనం ఇక్కడ పనిచేస్తున్నాం, పనిచేసేటప్పుడు మనకు ఏదైనా చెడు అనిపించింది అన్నప్పుడు నిలదీయగలిగినటువంటి ఒక తప్పు అని చెప్పగలిగినటువంటి
పరిస్థితులు నెలకొనాలి. అవి లేనంత కాలం ఏం జరుగుతుందంటే వాడు ఏదో చేసుకుంటాడో మనం పట్టించుకుంటే మన మీద ఒక వ్యతిరేకత వస్తుందనేటువంటి భావన పోనంత కాలం ఏమవుతుందనంటే ఇవి పెరిగిపోతూనే ఉంటాయన్నమాట. ఇప్పుడు ప్రేమ్ పావని గారి అడుగులు ఎలా ఉండబోతున్నాయి? మహిళా అభివృద్ధిలో భాగంగా ప్రేమ్ పావని గారి అడుగులు ఎలా ఉండవు? మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలా, విద్యావంతులు కావాలా, ప్రభుత్వాల నుంచి వాళ్ళకి ఏ రకమైనటువంటి రక్షణ కల్పించేటువంటి చర్యలు చేపట్టాలనే దాంట్లో మేము ప్రభుత్వాల మీద ఒత్తిడి అనేటువంటి నిరంతరం కొనసాగిస్తుంటాం మేము. ఇదేంటంటే మా ఒక్కరితో అయిపోయేది కాదు. ఆ తర్వాత మేము పెద్దవాళ్ళ వారసులం. మేము ఆ వారసుల యొక్క వారసత్వాన్ని కొనసాగిస్తున్నాం. అంటే సమాజంలో జరిగే చెడుని నియంత్రించడంలో మన పాత్ర ఎంతవరకు ఉండాలని మా సంఘం ద్వారా మేము ప్రయత్నం చేస్తా ఉన్నాం. రాబోయే రోజుల్లో మా తరఫున మేము ఉన్నా లేకపోయినా మా వారసత్వాన్ని కొనసాగించేలాగా ఈ చెడుని సమాజంలో ఉండేటువంటిని చెడుని నియంత్రించేదానికి, లేకపోతే మహిళల మీద జరిగేటువంటి ఆకృత్యాలు కానివ్వండి, వాళ్ళకి జరిగే అన్యాయాల పట్ల కానీ అంటే గొంతెత్తి చెప్పగలిగినటువంటి ఒక సమూహాన్ని మేము తయారు చేస్తాము. విద్యార్థుల్లో చైతన్యం రావాల్సినటువంటి, ఎందుకంటే ఇంతకుముందు యువత బాగా వచ్చేవాళ్ళు. ఇవాళ రేపు విద్యార్థులకు ఏంటంటే రాజకీయాలు కానివ్వండి, సామాజిక పరమైనటువంటి ఒక అవగాహన పెంపొందించే దాంట్లో కొంత వైఫల్యాలు ఉన్నాయి. ఆ దిశని కొంచెం మార్చాలనేటువంటి ప్రయత్నాల్లో మేము కూడా కొంచెం విద్యార్థులు కానివ్వండి వాళ్ళలో ఏంటంటే సామాజిక స్పృహ పెంపొందించేలాగా, మహిళలు అన్ని చోట్ల భద్రతా భావంతో వాళ్ళ యొక్క ఎదుగుదలకు తోడ్పడేటువంటి ఒక పని పరిస్థితులు, అంటే 77 ఇప్పుడు ఒక 100 సంవత్సరాల నాడు ఇప్పుడు పని పరిస్థితులు బాగాలేవని వాళ్ళు ఉద్యమించినప్పుడు, వాళ్ళ వారసత్వం కొనసాగిస్తున్నప్పుడు ఇప్పుడు కూడా ఉండేటువంటి పని ప్రదేశాల్లో వాళ్ళకు కూడా ఏంటంటే రక్షణ కల్పించేటువంటి ఒక మంచి వ్యవస్థ రావాలని చెప్పేసి మేము కోరుకుంటా ఉన్నాము. అలాంటిది కొనసాగాలని చెప్పేసి ఆ కొనసాగే దాంట్లో మేము కూడా అంటే ఒక చిన్న దివిటీ లాగా మేము కూడా పనిచేసేదానికి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఇంకా ఓకే మేడం, రానున్న రోజుల్లో మహిళలు అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలి, ఆల్రెడీ అభివృద్ధి చెందారు. అలాగే ఇంకా రానున్న రోజుల్లో కూడా ధైర్యంగా ముందుకు రావాలని చెప్పేసి మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకున్నాం. థ్యాంక్ యూ. నమస్తే.